ప్రభువైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని యొక్క మాట వినడానికి, మనల్ని మనం పరీక్షించుకోవడానికి, దేవుని యొక్క వాక్యము అనే అద్దం ముందు నిలబడడానికి ప్రయత్నం చేద్దాం. నిలబడిన ప్రతిసారి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మనల్ని మనం సరిచేసుకోవాలి, బాగు చేసుకోవాలి, బుద్ధి తెచ్చుకోవాలి, గుణపరచుకోవాలి. అలా కానప్పుడు పలుమార్లు నీ సహజ ముఖాన్ని మర్చిపోయి అద్దం దగ్గర నిలిచినటువంటి మనిషి గురించి బుద్ధి లేని వ్యక్తి అని చెప్తుంది బైబిల్. అలాంటి పరిస్థితికి రాకుండా ఉండడం నేర్చుకుందాం. ఎఫ్సి పత్రిక 6వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలను మనం చదువుదాం. మనం నేర్చుకుంటున్నాము, ఈ ఆఖరి రోజుల్లో తల్లిదండ్రులకు అవిధేయులైనటువంటి పిల్లలు వస్తారు, ఒక తరం వస్తుందని. అసలు తల్లిదండ్రులతో విధేయత కలిగి ఉండేటువంటి తరములు కలిగినటువంటి, పరిశుద్ధ భయము కలిగినటువంటి, ఆజ్ఞను వెంబడించేటువంటి లక్ష్యము కలిగినటువంటి జనములోకి ఈ రకమైన తెగ వస్తుంది, ఈ రకమైన లక్షణం వస్తుంది అని చెప్పడం నిజానికి ఇదొక ఆశ్చర్యకరమైన సంగతి. ఉదాహరణకి మీ ఇంట్లో ఎవరైనా ఉమ్మడి కుటుంబాలు విన్నారా? ఉండేవి కదా. ఇప్పటికీ కొంతమంది కొన్ని కుటుంబాలు ఉన్నాయి. తండ్రి గారు పెద్ద ఆయన, ముసలాయన ఒక ఆయన ఉంటే, ఆయన భార్య వండి పెడితే కోడళ్ళందరూ 5 కొడుకులున్నా, 4 కోడళ్ళున్నా, మొత్తం అందరూ ఉమ్మడిగా ఉండి ఒకే ఇంట్లో పొలం పనులకు వెళ్తారు, అది వ్యవసాయ పనులు చేస్తారు, పశువులు పని చేస్తారు, ఇంటి పనులు చేసుకుంటారు, అన్నీ. అలాంటి వాళ్ళ దగ్గరికి ఎప్పుడు వెళ్ళి మీ ఇల్లు ఇడిపోద్దని అంటే వాళ్ళు ఏమంటారు? కోప్పడతారు కదా. ఏమంటారు? బుద్ధి లేదా నీకు? మేము ఎప్పుడూ కలిసి ఉంటాం, ఎప్పుడు యూనిటీగా ఉంటాం, మా ఇల్లు ఎందుకు విడిపోద్ది అని. అప్పటికే మొత్తం జనమంతా కూడా ఉమ్మడి కుటుంబాలుగా ఉండి, కలిసికట్టుగా ఉండి, సామాజిక ఆస్తిగా ఉండి, పొలాలన్నీ, స్థలాలన్నీ, ఇళ్ళన్నీ, లోగిళ్ళన్నీ ఒక చోటకు వచ్చి, నీళ్లు సమిష్టిగా ఉండి, అందరికీ ఒకే రోలు ఉండి, ఒకే తెరగలుండి, అలాంటి పరిస్థితుల్లో వీళ్ళందరూ ఇడిపోయి ఏ ఇంటికి ఆ ఇల్లు మారిపోద్దానంటే నమ్ముతామా? నమ్మం. అలాంటి పరిస్థితులు ఉండేటువంటి సమాజానికి ఈ ఆజ్ఞ ఏంటి? తల్లిదండ్రులకు అవిధేయులైన పిల్లలు వస్తారా అని చెప్తే నవ్వరా? ఊరుకోండి, అలా ఎలా అవుతుంది? మా ఇంటి దగ్గర అలా ఎందుకు అవుతుంది? మా ఇళ్లలో ఇలాంటివి ఎందుకు జరుగుతాయి? అసలు అవకాశమే లేదు అనుకుంటున్నటువంటి సమాజానికి ఈ హెచ్చరిక. ఈరోజు ఈ వాక్యాన్ని, తల్లిదండ్రులకు అవిధేయులు అనేటువంటి పదాన్ని ఎవరిని అడిగినా మీ అందరూ ఏమంటారంటే, మేమేమి తల్లిదండ్రులకు అవిధేయులం కాదే, ఇప్పటికీ వీ లవ్ మమ్మీ, వీ లవ్ డాడీ, ఫాదర్స్ డే చేస్తాం, మదర్స్ డే చేస్తాం, మేము చేసినంత సెలబ్రేషన్ ఎవడో చెయ్యం, ఆ రోజు మా వాట్సాప్ స్టేటస్ పగిలిపోతాయి, ఎక్కడ చూసినా ఐ మిస్ యూ మమ్మీ, ఐ లవ్ యూ మమ్మీ, కేక్ పంపించాం, అలాగని ఇలాగని, అమెరికా వాళ్ళు ఇండియాకి, ఇండియా వాళ్ళు అమెరికాకి, చాలా చేసుకుంటాం. నిజానికి మంచిదే. కానీ దేవుని యొక్క వాక్యము యొక్క హెచ్చరికను పరిశుద్ధాత్మ దేవుడు ముందుగా ఊహించి, కడవరి దినాలలో జరగబోయే పరిస్థితులు, వ్యక్తిగత కుటుంబాలు, క్రైస్తవ ఆత్మీయమైన విషయాలపై ఆత్మ చెప్తున్న సంగతి కనుక మనం తృణీకరించలేం, దాన్ని చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. సో చాలాసార్లు వాక్యము అవును అన్నట్లుగా ఉండి అది కాదు అన్నట్లుగా జరిగించేవి పరిస్థితులు ఉంటాయి. చూద్దాం. 6వ అధ్యాయము ఎఫ్సి పత్రిక మొదటి 3 వచనాలు చూసినప్పుడు, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులయుండుడి. ప్రభువునందు మీ తల్లిదండ్రులకు, ఇక్కడ డైరెక్ట్గా ఏముంది? ఒకసారి ఈ చెయ్యి ఇలా పెట్టుకుని ద్వితీయోపదేశకాండానికి రండి. ఒక వాస్తవ విషయానికి మనం ప్రయత్నం చేద్దాం తెలుసుకోవటానికి. 5వ అధ్యాయము ద్వితీయోపదేశకాండము 16వ వచనం. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడవై నీకు క్షేమము కలుగునట్లు నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించినలాగున నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము. దట్స్ ఆల్. ఇక్కడ నీ తల్లిని తండ్రిని నువ్వు ఎందుకు సన్మానించాలి అని అంటే, దానికి ఒక స్టాచ్యుటల్ రికమెండేషన్ ఉంది. దేవుని ద్వారా ఇవ్వబడినటువంటి స్టాచ్యుటరీ వార్నింగ్, చట్టబద్ధమైనటువంటి హెచ్చరిక ఏంటట? నీవు దీర్ఘాయుష్మంతుడు, నీకు క్షేమం కలిగినట్లు నీకు ఆజ్ఞాపించినలాగున తల్లిని తండ్రిని సన్మానించు. ఇప్పుడు ఎఫ్సి పత్రిక 6వ అధ్యాయం ఏం చెప్పింది? ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులయ్యుండుడి. ఇది ధర్మమే, ఇది ధర్మమే, నీకు మేలు కలుగునట్లు. ఇది వాక్యం.
ఇప్పుడు మనం చదివిన వాక్యం, ఇది మీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగుదువు. ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. ఆజ్ఞలు చాలా రకాలు, కిందటి మంగళవారం మాట్లాడుకున్నాం. ఆజ్ఞల్లో చాలా ఉన్నాయి. ఆ 10 ఆజ్ఞలు కూడా 2-3 రకాలుగా ఉంటాయి. ఆ వాటిలో ఒక ప్రత్యక్షత ఏంటంటే వాగ్దానముతో కూడిన ఆజ్ఞల్లో ఫస్ట్ది ఏంటంటే నీ తల్లిని తండ్రిని సన్మానించాలి. ఒకవేళ నేను సన్మానించలేదు అనుకోండి, ఏమవుద్ది? వాగ్దానం నాకు అప్లికబుల్ అవ్వదు. ప్రామిస్ ఏంటి? నువ్వు క్షేమంగా ఉండడం, అది నువ్వు క్షేమంగా ఉండవు. 2, నీ ఆయుష్ కాలము పూర్తి కాలం ఉండవు, ఆయుష్ రాదు, అంటే ఏజ్ చచ్చిపోతావు, తొందరగా తగ్గిపోతాయి, నీ వయసు తగ్గిపోతుంది. 3వది మేలు నీకు జరగదు, లైఫ్ అంతా స్ట్రగుల్ అవుతుంది. సో ఈ 3 నీకు అక్కర్లేదనుకుంటే మీ అమ్మ నాన్న వదిలే, వాళ్ళని పట్టించుకోకల్లా, ఏమీ చేయక్కర్లా. వాళ్ళు ఎలా పోతే అలా పోతారు, వాళ్ళు బతుకుతున్నారు కదా, వాళ్ళు కష్టపడతారు కదా, వాళ్ళు సంపాదించుకుంటున్నారు కదా, వాళ్ళు ఉద్యోగం ఉంది, వాళ్ళకి వ్యాపారం ఉంది, వాళ్ళకి రిటైర్మెంట్ పెన్షన్లు వస్తున్నాయి, వాళ్ళు పెన్షన్ రాకపోతే గవర్నమెంట్ పెన్షన్ వస్తుంది, వదిలే అన్ను అనొచ్చు. కానీ వాళ్ళు ఏమి సంపాదించుకుంటున్నారా, వాళ్ళు ఏమి అనుభవిస్తున్నారా, ఏమి వాళ్ళకి బెనిఫిట్స్ ఉన్నాయి, ఇవి బైబిల్ చెప్పలా. బైబిల్ ఏం చెప్పింది? నువ్వు మీ అమ్మగారిని మీ నాన్నగారిని, అయితే నీ కుటుంబం కనుక అయ్యుంటే నీకు వచ్చినటువంటి ఇరుపక్షాల తల్లిదండ్రులను, అటు ఆడపిల్లైనా మగపిల్లైనా సమానం కాబట్టి ఇరుపక్షాల తల్లిదండ్రులను నువ్వేం చేయాలి? సన్మానించేటువంటి పద్ధతికి ప్రేమించాలి. వాళ్ళతో నువ్వు జీవించేటువంటి జీవిత విధానాలలో ఏ రోజు కూడా తల్లికి తండ్రికి మీ ఇద్దరి మధ్యలో, అంటే పిల్లలకి మధ్యలో ఏ రకమైన విభేదము కానీ, ఏ రకమైన దుర్మార్గపు ఆలోచన కానీ, ఏ రకమైనటువంటి వ్యక్తిగత హెచ్చరికలతో కూడిన పరిస్థితులు కానీ, వార్నింగులు కానీ, సవాళ్ళు కానీ, లేక తల్లికి తండ్రికి మధ్యలో ఉండేటువంటి విధానాల మధ్య ఎక్కడా కూడా వారికి విభేదం కలిగించేటట్టు ఉండకూడదు. నువ్వేంటి వివాదాలు, నువ్వెంత, పెంచావులే, పెద్ద ఇచ్చావే, ఏం బోడి ఏమిచ్చావు నాకు, ఆడికిచ్చావు ఈడికిచ్చావు, అసలు ఏ డిస్కషన్ రాకూడదు పేరెంట్కి తల్లికి పిల్లలకి. అది ఉండడమే సన్మానించేటువంటి పద్ధతి, వాగ్దానంతో కూడిన ఆజ్ఞ. డిస్కషన్స్ ఏ రకమైన పరిస్థితుల్లో ఉన్నా అది ప్రాబ్లమే, బైబిల్ చెప్తుంది, వాగ్దానంతో కూడినటువంటి ఆజ్ఞ. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఏ రోజు కూడా మనం దాన్ని దాటిపోకుండా ఉండగలిగేటట్లుగా ఆత్మీయతను కట్టుకోగలగాలి. ఎందుకు ఆ విషయంలో పిల్లలైనటువంటి వారికి చాలా హెచ్చరికలు ఇవ్వబడతాయి. తల్లిదండ్రులకు పిల్లలకి జీవించే జీవిత విధానానికి సంబంధించిన వార్నింగ్స్ బైబిల్ చాలా స్పష్టంగా ఇచ్చింది. అయితే పిల్లల గురించినటువంటి విషయాలకు తల్లిదండ్రులకు చెప్పినటువంటి సూచనలను మనం వేరొక పద్ధతిలో తీసుకోకూడదు. చెప్తున్నాను వినండి, వేరు పద్ధతులు. పిల్లోడు నాన్నగారు ఇక్కడ ఈయన పోస్టల్ డిపార్ట్మెంట్ ఆయన ఎదురుగా ఉన్నాడు కాబట్టి ఆయన ఉదాహరణ వాడదాం. పోస్టల్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేయినారు. పోస్టల్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు ఇప్పుడు మనం చేస్తున్నటువంటి గవర్నమెంట్ లెక్క నాన్ ఎన్జిఓల శాలరీల కన్నా తక్కువగా ఉండేవి. ఇవి పిఎన్టీ పోస్టల్ అండ్ టెలిగ్రాఫ్ డిపార్ట్మెంటు, అట్లాగే మున్సిపల్ డైలీ వేజ్ వర్కర్సు, ఇలాంటి వాళ్ళని రెగ్యులర్గా ఉద్యోగాలుగా పరిగణించేవారు కాదు. ఎందుకు పరిగణించేవారు కాదనంటే వాళ్ళకి రెగ్యులర్ అయితే ఆ రెగ్యులర్గా చేయాల్సినటువంటి పనుల మీద వాళ్ళు అలసత్వం వహిస్తారు. ఇవి ఎమర్జెన్సీ సర్వీసెస్, కాలువలు క్లీన్ చేయడం, స్కావెంజర్ వర్క్స్, రోడ్లు తుడవడం, స్వీపింగ్ వర్క్స్, ఇలాంటి చాలా పనులు డైలీ వైజ్ మీద 30 రోజులకు వాళ్ళని పని చేయించి మళ్ళీ వాళ్ళకి 30 రోజులకి అలా పెంచుకునేటట్లుగా చేసేటువంటి వర్క్స్ ఇవి. నీకు ఉద్యోగం 30 రోజులు సెలవు పెట్టాను వే అన్నాడు అనుకో, పని ఎవడు చేస్తాడు? నాకు ఈరోజు సెలవండే అంటే కుదరదు. అందుకని వీళ్ళకి ఆ వేజ్ శాలరీస్ ఫిక్స్ చేయకుండా, అంటే మంత్లీ శాలరీస్ ఇవ్వకుండా ఒకప్పుడు ప్రభుత్వంలో అలా పనులు జరిగించేవి. అలాంటి పరిస్థితులు ఉండడం వల్ల తక్కువ శాలరీతో పనిచేసేవారు. దేవునికి స్తోత్రం, వాళ్ళు ఉద్యోగాలు కొనసాగించారు. పొద్దున్నెళ్ళి సాయంత్రం వరకు ప్రజలకు సేవ అంటే సేవ కాదు, అది నడుము ఉంగిపోయేలాగా సైకిళ్ళు దుక్కుని తిరిగేవాళ్ళు. డిస్ట్రిబ్యూషన్లో ఉండేటప్పుడు వాళ్ళు ఏమంటారు, డెలివరీ, లేటెస్ట్ డెలివరీ స్టేటస్లో ఉండేటువంటి పోస్ట్ మ్యాన్ అంటాం మనం. అట్లాగే పోస్టల్ డిపార్ట్మెంట్ లోపల కూర్చునే వాళ్ళు, నానా డిపార్ట్మెంట్స్, ఈ వర్క్స్ అన్నీ డైలీ వైజ్ అన్నీ చేసేవాళ్ళు. పిల్లల్ని కష్టపడి చదివిస్తారు, ఉద్యోగాలు వస్తాయి. సెంట్రల్ గవర్నమెంటు, స్టేట్ గవర్నమెంటు, సాఫ్ట్వేరు, హార్డ్వేరు, ఇంకేదో పెద్ద ఉద్యోగాలు వస్తాయి. ఇప్పుడు పిల్లలు
అలాంటి తల్లిదండ్రులకు వచ్చి బోర్డు నువ్వు సంపాదించావులే, నీ మొత్తం శాలరీ కలిపి 3,500, నాది ఎంతో తెలుసా 40,000 అన్నాడు అనుకో కొడుకు. కూతురు వచ్చి నా శాలరీ 80 సాఫ్ట్వేర్. ఏటి నువ్వు సంపాదించావమ్మా, ఏటి నీ ఉద్యోగం, రోడ్డు మీద తుడుచుకుంటూను అందనుకో. ఇప్పుడు పిల్లల తల్లిదండ్రులు ఏం చేస్తున్నట్టు? మర్యాద చేస్తున్నారా, మనన చేస్తున్నారా, అవమానిస్తున్నారా? ఆ రోజుల్లో వాళ్ళు సంపాదించిన 3,500 జీతంతోనే మీ ఇంట్లో నలుగురిని పోషించారు. లింగు మనకు 1,00,000 రూపాయలు సంపాదించాడు, ఒక్కడిని పోషించలేక చేస్తున్నారు. విచిత్రం చూడండి. ఆ రోజుల్లో మరి వాళ్ళు ఏ నీతికి పెంచారు, ఏ కష్టానికి పెంచారు? తిండికి కక్కుర్తిపడ్డారా, బట్టకి కక్కుర్తిపడ్డారా, సినిమాలు షికార్లకు తిరిగారా, లోకానుసారమైనటువంటి మర్యాదలకు సంతోషాలకు పరుగులు పెట్టారా, విలాసాలు విందులు వినోదాలకు తిరిగారా? ఏం చేశారు వాళ్ళు? మీ మీద పెట్టుబడి పెట్టారు. ఈరోజు మనం ఏదైనా సంపాదించుకుని ఉన్నామంటే ఇదంతా ఏంటిది? వాళ్ళ చలవే. అందుకు నువ్వు ఎప్పటికీ నీ తల్లిదండ్రులకు రుణస్థుడివే. ఏ స్థితిలోనూ వాళ్ళని నువ్వు తక్కువగాను చలుకనగాను మాట్లాడడానికి వీల్లేదు. ఈరోజు నువ్వు అందానికి సౌందర్యానికి ముద్దగా రాశిగా మారిపోయి నువ్వు మిస్టరు పోటీలకు వెళ్ళిపోయి గెలిచేసినా ఆ చర్మము వెనక ఉన్నటువంటి కండరం అంతా నీ తల్లిదండ్రిదే. అక్కడ నువ్వు తల్లిని తండ్రిని విమర్శించడానికి తగదు. వాగ్దానముతో కూడినటువంటి ఆజ్ఞ అని చెప్పినప్పుడు ఒక మనిషి యొక్క లైఫ్ ఎలాంటి స్థితిలో పొందుకోవాలని నువ్వు అనుకుంటున్నావో, మేలు కానీ క్షేమము కానీ ఆయుష్ కానీ జీవితంలో సుఖము కానీ కావాలంటే నీ తల్లికి తండ్రికి ఆజ్ఞ, వాగ్దానంతో కూడిన ఆజ్ఞ. ఇక్కడ కండిషన్ ఏంటో తెలుసా? ప్రభువునందు అని ఇచ్చాడు ఎఫ్సి పత్రికలో. అంటే ఎవరిలో? దేవునిలో. మళ్ళీ చెప్తున్నాను, ఎవరందు? ఈ ప్రభువునందు అనేటువంటి పదము పౌలు మాట్లాడేటప్పుడు ఎఫ్సి సంఘానికి మధ్యలో జరిగిన ఒక సంఘటన ఉంది. పౌలు కొన్ని సంఘాలకు వెళ్ళేటప్పుడు, సంఘానికి దర్శించేటప్పుడు పౌలుకు ఒక స్ట్రాటజీ ఏంటంటే, సంఘంలో నాయకులైన వారు, సేవకులైన వారు, విశ్వాసం కలిగిన వారు, సువార్త ప్రకటించడానికి భారం కలిగిన వాళ్ళు ఫస్ట్ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఏ ఊరైనా మీరు ఆ పరిచర్యకు వెళ్తే, ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే ఒక రోజు ముందుగా కానీ ఒక రాత్రి ముందుగా కానీ వెళ్ళిపోయి ఊరంతా తిరిగేవాడు పౌలు. అసలు ఏంటి ఊరు సంగతి ఏంటి? స్కూళ్ళు ఎక్కడున్నాయి, హాస్పిటల్ ఎక్కడున్నాయి, గుళ్ళు ఎన్ని ఉన్నాయి, మరి బళ్ళు ఎన్ని ఉన్నాయి, పరిస్థితి ఏంటి, అన్నీ తిరుగుతూ ఉండేవాడు. చూసేవాడు. ఓ బలిపీఠాలు ఎక్కడ ఉన్నాయా, ఇది ఎవరిది? సూర్యుడిదా? ఇది ఎవరిది? చంద్రుడిదా? ఇదేంటి బలిపీఠం మీద ఎవరు కట్టలేదు, ఎవరు పెట్టలేదేంటి? పేరు తెలియని దేవుడు అన్నాడే. అంటే వీళ్ళకేదో ఒక దేవుడు పవర్ ఉన్నాడని తెలుసు, వాళ్ళకి విగ్రహం లేదు ఇక్కడ. ఓహో. సో ఆలోచన చేసి మొత్తం స్టాటిస్టికల్గా అన్ని డెసిషన్స్ తీసేసుకున్నాడు, అన్ని సెన్సెస్ తీసేసుకున్నాడు, అన్ని ఫ్యాక్టర్స్ మీద మైండ్లో మ్యాప్ తెచ్చేసుకున్నాడు. ఆ ఊర్లో పెద్దలు ఎవరు, ప్రజలు ఎవరు, వాళ్ళ స్థితిగతులు ఏంటి, వాళ్ళ ఆరోగ్య స్థితి ఏంటి, వాళ్ళ జీవిత విధానం ఏంటి, ప్రమాణం ఎంత, అన్నీ చూసి అప్పుడు వాళ్ళ గురించి మాట్లాడడానికి ప్రయత్నం చేసేవాడు. ఈ విషయం ప్రభువునందు అనేటువంటి పదం ఎఫ్సి పత్రిక మాట్లాడేటప్పుడు విగ్రహ సంబంధమైన లేక వ్యక్తి సంబంధమైనటువంటి ప్రపంచం మన కళ్ళ ముందు రోజు ఉంటుంది. ఇది బైబిల్ కాలం నుంచి, అంటే ఆది కాండము వాళ్ళంతా కూడా పెద్ద సామ్రాజ్యమైనటువంటి బబులోను కట్టుకుందాం అనుకున్నప్పటి నుంచి కూడా, మొదటి ప్రపంచం నుంచి కూడా నాగరికత వృద్ధి పొందినప్పుడు ఉంటుంది. ఈ సామాన్యంగా ప్రతి చోట ఉంటుంది విగ్రహ సంబంధమైన వ్యక్తి సంబంధమైన. అంటే విగ్రహం అనగా నువ్వు అనుకునేటట్లు ఆరాధించే దేవుడు బొమ్మ కాకపోవచ్చు, రాజకీయం కూడా విగ్రహమే. ఎవరో ఒకరికి వాళ్ళు ఆరాధించేటువంటి వ్యక్తులు ప్లస్ అదే విగ్రహము మరియు వ్యక్తి సంబంధమైన దేశం రెండు ఉంటాయి. మీరు ప్రభువునందు అని చెప్పేటప్పుడు ఒక దేవతలకు మరొక దేవుళ్లకు లేక దేవతలకు లేక దేవుళ్లకు మనం పురుషులు అని మనం మనుషులు అంటాం కదా. మనుషుల కంటే ముందు కొంత జాతులు అని తెలుసా మీకు? రాక్షసులని, దేవతలని, ఇంకా అమ్మా దయ్యాలు కాదు, అయ్యని ఆత్మలో, ఇవి మనుషుల జాతి. కింపురుషులని, ఇవి కొన్ని జాతులు ఉన్నాయి. ఆ తర్వాత వచ్చిన జాతి మనిషి జాతి. అందుకని మనం మనుషులు అనుకుంటాం. కానీ అందుకే ప్రభువునందు ఎందుకు మాట్లాడతాడంటే, దైవత్వపు సంబంధమైనటువంటి ఆలోచనాత్మలు కలిగినటువంటి మనుషుల యొక్క శరీరాల సంబంధమైన, అందుకు చెప్పడానికి. విగ్రహం సంబంధమైన అన్నాం అనుకో, అదే ఆత్మతో అవుతుంది. ప్రభువు వ్యక్తిగా మనకు పరిచయం అయ్యాడు, క్రీస్తుగా మనకు పరిచయం అయ్యాడు. సో ఆయన ఎలా అయితే తండ్రి అయిన దేవునికి విధేయత చూపించి కనబడకుండా ఉన్నప్పటికీ
తండ్రి యొక్క చిత్తము, తండ్రి యొక్క ఉద్దేశము, తండ్రి యొక్క ఆలోచన, తండ్రి యొక్క కోరిక, తండ్రి యొక్క చిత్తము, తండ్రి యొక్క అభీష్టము, తండ్రి యొక్క మనస్సు, తండ్రి యొక్క మాట యేసుప్రభువారు ఏం చేశాడు? అలాగ మనము అంటున్నాడు. కనబడకుండా తండ్రికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు అలా చేయగలిగినప్పుడు కళ్ళ ముందు ఉంటే మనం చేయడానికి ఏమి? కాబట్టి మీరు చేయాలి అని చెప్తున్నాడు. ఈ దేవతల సంబంధమైన రాజ్యాన్ని గురించి మనం ఇతర పురాణాలు, ఇతర పరిస్థితులు కనుక మనం చూస్తే వాటిలో ఇవి గుచ్చి కొన్ని క్యారెక్టర్లు పెట్టారు అంతే. అదర్వైజ్ అవి లేవు. ఆ రిలేషనల్ ఇష్యూస్ అక్కడ లేవు, ఇక్కడ ఉన్నాయి. అక్కడ ఉన్నదంతా ఏంటి? యుద్ధాలు, ఆస్తి తగాదాలు, గొడవలు, చంపుకోవడాలు, భరతాలు, బహుమతాలు, ఏంటి అవన్నీ? అయ్యే మిగులుతాయి. ప్రేమించుకోవడాలు ఎక్కడుంది? అక్కడ యుద్ధం నాది చేసుకో అన్నాడు, విజయం నాది చంపుకో అన్నాడు. వెళ్ళావా వెనక్కి తిరక్కో, తల్లైనా చెల్లైనా చంపే అన్నాడు అంతే. ఇది అది కాదు. అందుకు ప్రభువునందు అన్నాడు. ప్రభువుకు ఒక పద్ధతి ఉంది, ఆ పద్ధతిలో మీరు వెళ్ళాల్సిందే. అందుకు దేవుడు మొట్టమొదటిగా ఇచ్చినటువంటి ఆజ్ఞను ఉటంకిస్తున్నాడు ఇక్కడ. ఆ 6:1 and 2లో ఓల్డ్ టెస్టిమెంట్లో ద్వితీయోపదేశకాండానికి అంటే ఆ ఆజ్ఞలు ఇవ్వబడినటువంటి మొదటి ఆజ్ఞల పలకలలో రాయబడిన విషయాన్ని ప్రస్తావన తెచ్చి ఇది ఇప్పుడుది కాదు, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉంది చూసుకోండి అని చెప్తున్నాడు. అని చెప్తూ ఇక్కడ మాట అంటాడు, నీవు భూమి మీద దీర్ఘాయుష్వంతుడువు అగుదువు. ఇది వాగ్దానములతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. మొదటిదంటే మిగిలినవి ఉన్నాయని అర్థం. మిగిలి అంటే ఒకటి ఫస్ట్, తర్వాత 2 ఉంటుంది. 2వ ఆజ్ఞ ఏంటో చెప్పండి చూద్దాం. ఇలాంటి ప్రామిస్తో కూడిన ఆజ్ఞ ఏంటి? ద్వితీయోపదేశకాండంలో చూడండి, అది చూసి మీరు చెప్పండి ఏమైనా ఉందేమో. ఇందాక మీరు చదివిన వాటిలోనే. దానివల్ల ఏముంది? మీకు లాభం ఏంటి? మీరు తీరుస్తారు అంతే. నరహత్య చేస్తే మీకు నరహత్య చేయబడుతుంది. కంటికి కన్ను, పంటికి పన్ను వస్తుంది. వ్యభిచారం చేస్తే ఏమవుద్ది? నువ్వు సిగ్గుపరచబడతావు, నీకు హెచ్ఐవి వస్తుంది. దొంగలితే ఏమవుద్ది? నీది ఎలా పోయిందో, నువ్వు ఎవరిది ఎలా తీసుకుపోయావో నీది ఇంకోటి ఎలా పట్టుకుపోతాడు. చెప్పొద్దు, ఇంకోటి నీ మీద చెప్తాడు. వాగ్దానం ఏది నీకు? ప్రామిస్ ఏది? వీటిలో ప్రామిస్లు ఉన్నాయా ఎక్కడన్నా? ఈ ఆజ్ఞల్లో ఈ 10లో మీకు ఎక్కడైనా ఆజ్ఞలు కనపడ్డాయా? ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటో తెలుసా? దేవుని యొక్క వాక్యములో ఆజ్ఞలు అనగానే ఈ 10 ఆజ్ఞలు పట్టుకుని ఎలాడకండి. దెర్ ఆర్ లాట్ మోర్ కమాండ్స్. అందుకే దేవుని వాక్యం ఏమందో తెలుసా? ఆజ్ఞలు, కట్టడలు, సూచనలు, విధులు, ధర్మము లేక ధర్మశాస్త్రము, నీతి, ఈ పదాలన్నీ దేనికి సంబంధించినవి? చాలా ఉన్నాయి. ఈ ఒక్కచోట మాత్రమే కాదు, ఇంకా ఇలాంటి వాగ్దానాలతో కూడిన ఆజ్ఞలు బైబిల్లో చాలా ఉన్నాయి. వాటిని వెతుక్కోండి. ఇది మొదటిది. ఫస్ట్ ప్రైమరీ కండిషన్ ఏంటో తెలుసా? సబ్మిషన్ ఆఫ్ యువర్ పేరెంట్స్ అండ్ లవింగ్ యువర్ పేరెంట్స్ అండ్ టేక్ కేరింగ్ ఆఫ్ యువర్ పేరెంట్స్. తల్లిదండ్రులతో మనము ప్రేమపూర్వకమైన, సమాధానకరమైన, వారిని సన్మానించగలిగిన ఆ పాత్రను మొదట ధరిస్తే మిగిలిన ఆజ్ఞలన్నీ ఫాలో అవడానికి అవుతుంది. ఫస్ట్ ఇది మిస్ అయితే మిగిలినవన్నీ మీకు వాగ్దానాలుగా కనపడితే తప్ప ఏమీ రావు. ఇప్పుడు నేను మీకు మాట చెప్తాను. నేను ఈ బైబిల్లో బుక్ మార్కర్గా నేను ఇక్కడ పెట్టుకున్నాను. బుక్ మార్కర్ అంటే పెట్టుకుంటాం కదా దానికి, అంతేగాని నేనేమి ప్రామిస్ కార్డులు చెప్పడానికి కాదు. ఈ ప్రామిస్ ఏముందో తెలుసా? ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 21వ వచనం. దుష్టుల చేతిలో నుంచి నిన్ను విడిపించదును. ఐ విల్ సేవ్ యూ ఫ్రమ్ ద హ్యాండ్స్ ఆఫ్ ద వికెడ్. ఇది జరగాలంటే నీకు ఇది వాగ్దానం ఉందా లేదా? దీనిలో విడిపిస్తాననేది వాగ్దానం కదా. ఇది మీరు పట్టుకుని సంకల్ప గుద్దండి. మీ అమ్మ నాన్న ఇంటికి రానివ్వకండి. అర్థమైందా? 31వ రాత్రి ఇది పట్టుకుని అని ముద్దులెట్టు, సాక్ష్యం చెప్పు ప్రభుకి, కానుకయ్యో 10,000. ప్రభు ఏమంటాడు తెలుసా? పిచ్చోడా, కండిషన్ ఫుల్ఫిల్ చేయడానికి వాగ్దానం నీకు అనుభవించాలంటే నువ్వు చేయాల్సిన ప్రైమరీ కండిషన్ చేయటం లేదే. మీ అత్తగారింటికి ముద్దు రానివ్వో, ముద్దు పెట్టవో, మీ మామగారు ఒంట్లో బగ్గపోతే పంచివ్వో, నువ్వేమో వాగ్దానం పట్టుకుని నువ్వు చర్చిలోకి వచ్చి వాక్యం చెప్తావా? పాస్టమ్మా అండో. పాస్టమ్మ అయితే ఎక్కువ దేవుడికే, విశ్వాసం అయితే తక్కువ, సిగ్గుమాలిందానా అని అంటాడు ఆయన. సో ప్రామిస్ క్లైమ్ అవ్వాలంటే ఏం చేయాలి? ఇప్పుడు నువ్వు ఏం ప్రామిస్? ఇప్పుడు ఆయుష్, సుఖము, మేలు అదేని అనుకుంటున్నావా?
నువ్వు ఏ వచనము దేవుని సంబంధమైనది పట్టుకున్నా అది నీకు నెరవేరాలంటే ఇది నెరవేరాలి. ఇట్ ఈస్ నాట్ ఎ స్మాల్ ఇష్యూ. నీ అత్తగారు కానీ నీ మామగారు కానీ బోత్ వెర్సా. అబ్బాయికి అమ్మా నాన్న ఉన్నట్టు అమ్మాయికి అమ్మా నాన్న ఉంటారు. ఒక కుటుంబంగా ఏర్పడితే భార్యాభర్త అవుతారు. వీళ్ళిద్దరికీ కూడా 2 తల్లిదండ్రులు 2 తండ్రులు వస్తారు. ఆ నలుగురిని కలిపి నీకు ఒకటే ఆజ్ఞ, అందరినీ సమానంగా చూడాల్సిందే. పొరుగువాడిని ప్రేమించమని చెప్పిన వాక్యం అత్తను ఒకలాగా చూడు, ఆ అమ్మను ఒకలాగా చూడమని చెప్పిందా? కళ్ళు ఎక్కడ పెట్టుకుంటున్నావు వాక్యం చదివేటప్పుడు? ఎంత ప్రేమగా ఉండాలో చూడు, ఎంత మర్యాదగా ఉండాలో చూడు. సామెతల్లో 1వ అధ్యాయంలో 8వ వచనంలో ఇందాక నేను చెప్పాను కదా, 2 కండిషన్స్ ఉంటాయి, 2 వైపులా జాగ్రత్తగా చూసుకోండి లేకపోతే దెబ్బతింటారని. 1వ అధ్యాయం 8వ వచనం, నా కుమారుడా నీ తండ్రి ఉపదేశం ఆలకింపుము, నీ తల్లి చెప్పు బోధన త్రోసివేయకము. ఇక్కడ 2 మాటలు ఉన్నాయి. తల్లి తండ్రి, నీ తల్లి చెప్పేటువంటి ఉపదేశము, తండ్రి ఉపదేశము, తల్లి చెప్పు బోధను త్రోసివేయకము. ఏంటో తెలుసు, చిన్న డిఫరెన్స్ చెప్తాను ఉపదేశానికిను బోధకిను. తండ్రి రేయ్ చెయ్యకో అంటాడు. తల్లి ఒరే నాన్న చెప్పాడు చెయ్యకరా, ఒరే నువ్వు వెళ్ళకరా, ఒరే నువ్వు తీయకరా, ఒరే నువ్వు ముట్టుకోకరా, ఒరే నువ్వు అలా చూడక నాన్న, ఒరే వద్దురా నాయన. ఎన్నిసార్లు చెప్పుద్ది తల్లి? అది బోధ. ఉపదేశం ఏంటి? ఒకసారి వస్తుంది, మహాదేవ్ రెండోసారి వచ్చి చదివారా, తీయద్దన్నా తీసాడా అని కొనుక్కుంటాడు నాన్న, అంతే. ఈ అమ్మ పొద్దున్నుంచి సొవులో జోరీగా అదేంటి బోధ. ఏ ఏ బి బి బోధ. వచ్చేంతవరకు బోధ, నేర్చుకునేంతవరకు టీచర్ చెప్పేది బోధ. పాఠ్యాంశము నీకు మనన చేయబడి నీవు గుర్తు తెచ్చుకోకుండానే చెప్పగలిగేంత కంటత వచ్చేంత వరకు నీచే చేయించేది బోధ. ఉపదేశం కాలేజీలో టీచర్ ఏం చేస్తాడు, లెక్చరర్ ఏం చేస్తాడు, అది చెప్పి వెళ్తాడు. నువ్వు విన్నావా, రాసావా, హోంవర్క్ తెచ్చావా, అసైన్మెంట్ ఇచ్చావా, డజంట్ కేర్. ప్రొఫెసర్ నీకు డౌట్ వస్తే ఇల్లు అడుక్కోవాలి అంతే. స్కూల్ అలా కాదు, నీ చేత ఏం చేస్తారు? తల్లిది బోధ, తండ్రిది ఉపదేశం. తండ్రులారా మీరు ఉపదేశం చేయండి, చాలు, బోధ చేయకండి. తల్లులారా మీరు బోధ చేయండి, ఉపదేశం చేయకండి. ఎవడు పని ఆడు చేయండి. గాడిద పని గాడిద చెయ్యాలి, కుక్క పని చేయాలి. ఇది అరవాలి, అది బరువులు మొయ్యాలి. రివర్స్ అయితే దెబ్బలు తినేద్ది, జాగ్రత్త. సో తల్లివి ఏం చేయాలి? బోధ చేయి. అలాగని ఆ బోధ గురించి కూడా బైబిల్ హెచ్చరింది. ఎఫ్సి పత్రిక రా, మళ్ళీ ఇక్కడ చేయి పెట్టుకో, సామెతల గ్రంథం ఎఫ్సి పత్రిక కిందకి చదువు. ఇప్పుడు చదివిన వాక్యమే 6వ 4వ భాగం. తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపక ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. ఇక్కడ శిక్ష రేపక బోధ కూడా తండ్రికి యాడ్ చేశాడు. ఇక్కడ తండ్రి న్యూ టెస్టిమెంట్కి వచ్చేటప్పటికి తల్లి తండ్రి సపరేషన్ ఉండదు. న్యూ టెస్టిమెంట్ ఆల్ జెండర్ ఫ్రీ, ఆల్ ఏజ్ ఫ్రీ, ఆల్ ఫ్యాక్టర్స్ ఫ్రీ. ఇక్కడ ఉపదేశకులు అంటే అది పాస్టర్కి సంబంధించిందని, సేవకులు అంటే అది ఓన్లీ రెవరెండ్లకు సంబంధించింది, అలాగే ఉండదు. వృద్ధులారా అంటే ముసలోళ్ళకని పిల్లలకు కాదని కాదు, చిన్నపిల్లలారా అంటే పిల్లలకే పెద్దోళ్ళకి కాదని కాదు. న్యూ టెస్టిమెంట్ అందరికీ కలిపి ఉంది. న్యూ టెస్టిమెంట్ సిద్ధాంతంలో యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధాత్మ ద్వారా వచ్చే బోధలో ఇక్కడ తండ్రులు పిల్లలకి ఏం చేయకూడదు? కోపము రేప. అప్పుడు తల్లులారా పిల్లలకి ఏం చేయొద్దు? కోపం రేపొద్దు. ఇక్కడ బోధ చేయమని చెప్తున్నారు అని అంటే తల్లి ఆగిపోయింది కాబట్టి తండ్రి చేయటం అని కాదు. అంటే వారికి లక్ష్యముగా పెరిగేటువంటి పద్ధతి కుటుంబ యజమాని ధర్మం ఎవరు నెరవేరుస్తారు? తండ్రి. సో హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఈజ్ ఆల్వేస్ న్యూ ఫాదర్. తండ్రి చూస్తాడు. తండ్రిగా ఆయన చెప్పేటప్పుడు 1కి 2 సార్లు గనక 3-4 సార్లు గనక నీతో చేస్తున్నాడు అని అంటే ఆ బోధ జాగ్రత్తగా వాళ్ళు పెరిగేదిగా ఉంచండి, కోపపడి నిన్ను తోసేదిగా ఉంచద్దు. మీ అమ్మ చెప్పింది వినకపోతే తండ్రి ఏం చేస్తాడు? ఏయ్ నువ్వు ఇంక వాళ్ళతో మాట్లాడకే, నేను చూసుకుంటాను అని. అది చూసుకోవద్దని చెప్తుంది, వాళ్ళనే చూడనివ్వమని చెప్తుంది. జాగ్రత్త. ఆ రకంగా పరిస్థితులు పెరిగే కొద్దీ వాళ్ళకి వాక్యానుసారము కోపం రేపే పద్ధతి కాక వాళ్ళని చేయించే దిశగా తీసుకోండి. మళ్ళీ చదువు, ఇప్పుడు అర్థం అవుద్ది. కోపం రేపక ప్రభు యొక్క శిక్ష, వాళ్ళకి శిక్ష వేయాలి తండ్రి.
బోధలోను వారిని అట్ ద సేమ్ టైం టీచింగ్స్, అక్కడ పదంలో ఏముంటుందంటే టీచింగ్స్ అని ఉంటుంది. బోధ చేసేటప్పుడు ఆ పద్ధతిలో వాళ్ళు దానిలోకి వెళ్ళేలాగా, దానిలో చేరేలాగా, దాన్ని నేర్చుకునేలాగా, పుణికి పుచ్చుకునేలాగా, దాన్ని కొనసాగించేలాగా దాన్ని చేసుకోవాలి. ఇక్కడ ఇద్దరి బాధ్యత ఉంది. తల్లి తండ్రి ఇద్దరు బాధ్యతలు ఉన్నాయా లేవా? నేను మళ్ళీ చెప్తున్నాను. తల్లి తండ్రిలో ఇద్దరూ కూడా ఏక శరీరమైనప్పుడు, వారి మనస్సులు అర్థమైనప్పుడు, వారి భావాలు అర్థం చేసుకున్నప్పుడు, వారి అంతరంగం అర్థమైనప్పుడు, వారి ఉద్దేశం ఒకటైనప్పుడు, వారి లక్ష్యం ఒకటైనప్పుడు పిల్లల్ని గెలవగలరు. ఇక్కడ మీరు వన్ అకార్డ్, వన్ మైండ్, వన్నెస్ తెచ్చుకోకుండా మీ పిల్లల్ని మీరు సంపాదించుకొని ఈ వాక్య ప్రకారము బోధలు చేద్దామంటే కుదరదు. నాన్న అన్నాడు, అమ్మాయి టీవీ పెట్టు అన్నాడు. ఇంట్లోకి వచ్చాడు, అలసిపోయాడు, టీవీ పెట్టాడు. భార్య వచ్చింది, ఏమండి హోంవర్క్లు రాస్తున్నారు, ఇప్పుడు టీవీ వద్దు, ఒక అరగంట తర్వాత అంది. అన్నాడు, రాసుకుంటారా, తొలిపి అన్నాడు. టీవీ పెట్టు అన్నాడు. ఇప్పుడు ఈయన ఏం చెప్తున్నాడు? ఈయన కావాల్సిందేంటి? టీవీ, సీరియల్లో, సినిమానో, వర్తమానమో, వార్తలో, లేకపోతే అక్కడ క్రికెట్ మ్యాచో, ఏదో ఈడిపిచ్చ కాసేపు రిలాక్స్ ఎంటర్టైన్మెంట్ అంటూ ఉంటారు దాని విషయంలో. అదేదో చేస్తానికి ట్రై చేస్తున్నాడు. ఆవిడ చెప్తుంది, పిల్లలు హోంవర్క్లు రాసుకుంటున్నారు, ఇప్పుడు వద్దండి, ఒక హాఫ్ అన్ అవర్ ఆగండి, ఒక హాఫ్ అన్ అవర్ ఆగండి. ఇని ఇద్దరూ కూడా ఎమికబుల్గా ఆలోచన చేయాలి. అంతేగాని అక్కడ వాళ్ళు హోంవర్క్లు రాసుకుంటున్నారు అని తల్లి చెప్తూ ఉంటే ఇప్పుడే టీవీ పెడతాను అన్నాడు అనుకో, అప్పుడు పిల్లల్ని సంపాదించుకోగలమా? పోగొట్టుకుంటాం. తండ్రి చెప్తున్నాడు, అమ్మా అలా కాదు, నువ్వు ఇలా చెయ్యి అని చెప్పాడు. తండ్రి పిల్లలకి ఇలా చెప్తున్నాడు. అమ్మ వచ్చి, మీ నాన్న అలాగే చెప్తాడరా అందనుకో, ఇప్పుడు ఏమైంది? పిల్లల్ని సంపాదించుకుంటారా? పోగొట్టేసుకుంటారు. తల్లి తండ్రికి విలువనివ్వక నువ్వు పిల్లల్ని వెనకేసుకుని వచ్చినట్లయితే రేపటి తరము చెడిపోయినప్పుడు దేవుడు తీర్పు ఎవరిని ఇస్తాడో తెలుసా? నీ ఒళ్ళు వేస్తాడు. నువ్వు సెట్ చేయలేదు, నువ్వు నీ బిడ్డను పాడు చేసావు, నువ్వు వెనకేసుకొస్తున్నావు. నువ్వు నీ బిడ్డలకి ఉపదేశాన్ని, బోధను, నడవడికను సెట్ చేయాల్సిన క్రమాన్ని విడిచిపెట్టి నీ తండ్రి మీద కోపాన్ని, నీ తల్లి మీద ఆ అక్కసును నీ పిల్లలను పాడు చేయటానికి క్రమశిక్షణ పాడు చేస్తే అజ్ఞానివి, బుద్ధి లేనివాడివి. అనవసరంగా దేవుని యొక్క క్రమము పాడు చేసుకుని కుటుంబాన్ని పాడు చేసేస్తావు. అక్కడ ఆ నీతిలోను శిక్షణలోను పెంచాలి. తండ్రి చెప్తున్నాడా? తల్లి సైలెంట్. మమ్మీ చూడు డాడీ ఇలాగా, డాడీ ఏం చెప్తున్నారు అది చెయ్యి. మమ్మీ డాడీ మమ్మీ అంటే మమ్మీయా అలా అందా, అవునా, ఎందుకు అలా అందో, ఎందుకైనా మంచిది మమ్మీ చెప్పినట్టు చేసి అమ్మా. ఏ డాడీ నువ్వు కూడాను? నాన్న మనము మంచి కోసమే కదా మమ్మీ చెప్తున్నారు, నీకు ఎలా చెప్పారో నాకు కూడా అలాగే చెప్పుద్ది, మమ్మీ చెప్పిన మాట నీ అమ్మా అని చెప్పాలి. అందుకే ఏయ్ ఎందుకు అలాగన్నావు, నోర్మి, బుర్ర బుద్ధి లేదు నీకు, సంపాదిస్తాను నేనా నువ్వా? అసలు నీ సంపాదన గురించి ఎందుకు మాట్లాడావు? ఇప్పుడు డిస్కషన్ దేని గురించి? నీ బిడ్డ మాట విన్నాను దాని గురించి వెళ్ళి వెనక్కి ఎందుకు వెళ్ళి పెద్ద ఏదో తెచ్చినట్టు అంటే, మరి ఎక్కడికి వెళ్ళాడు? కట్నం ఎక్కడ పెళ్ళికోవాలా? ఇప్పుడు పిల్లలు కోవాలా? ఇప్పుడు కూడా దాని గురించి మాట్లాడుకోవడం. పిల్లల్ని పోగొడుతున్నారా, రాబట్టుకుంటారా? బుద్ధి లేని మనుషులు ఎవరిదో తగు తెచ్చి పిల్లల ముందు మాట్లాడుకోవటం. మీ పిన్ని గోల పిల్లలకి ఎందుకు తెలియాలి? మీ ఇద్దరికి ఏమైనా నొప్పి ఉంటే బెడ్రూమ్లో మాట్లాడుకోండి, అది కూడా మెల్లిన స్వరం, చాలా మెల్లని స్వరం. అందరికీ ఇప్పుడులాగా 2 బెడ్రూమ్లు 3 బెడ్రూమ్లు లేనప్పుడు ఒకే మంచం మీద పిల్లలు పడుకుని ఉంటే అలాంటి దగ్గర అస్సలు నోరెత్తకండి. పొరపాటు మీరు అనుకుంటారు కనుక పిల్లలు డీప్ స్లీప్లో ఉన్నారని మీరు మాట్లాడే అన్నీ కూడా హార్డ్ డిస్క్లో సేవ్ అవుతాయి. పిల్లల హార్డ్ డిస్క్ సేవ్ అయిపోతాయి. ఇంక మరి ఎవడు జరపడం అవ్వదు. వాళ్ళు మీతో పాటు పిల్లలతో పాటు అవి పెరిగిపోతాయి. వాళ్ళు విన్నారా లేదా అన్నది కాదు. వాళ్ళు ఇంట్లోంచి స్కూల్కి వెళ్ళిపోయినప్పుడు మీరు కావాలంటే కూర్చొని మాట్లాడుకోండి, లేదు మీ ఇద్దరు బండి వేసుకుని అలా బయటికి పండి ఒక పూట మాట్లాడుకొని మళ్ళీ ఇంటికి వచ్చేయండి. అంతేగాని వాళ్ళ ముందు డిస్కషన్స్. అసలు మా అమ్మ నాన్న ఎప్పుడు దెబ్బలాడుకోరేంటిరా, ఆ సమస్య రావాలా పిల్లలకి. మా అమ్మ ఈ పోస్చర్కి ఏమన్నా ఆడు పిల్లొద్దంటాడు. ఇప్పుడు పిల్లలు ఎందుకు వద్దంటున్నాడు? మా అమ్మ నాన్న చూసామండి, వాళ్ళు ఏ రోజు సుఖపడలేదు, మమ్మల్ని నెమ్మదిగా ఉంచలేదు. ఏ రోజు మా అమ్మ ప్రశాంతంగా అన్నం తిందో మా నాన్న తిన్నవాడు, మాకొద్దో. ఇప్పుడు చాలా కుటుంబాలు ఇవే ఉన్నాయి. ఇక్కడ చెప్తున్నాడు, నీ తండ్రి ఉపదేశమును నీ తల్లి చెప్పు బోధను. ఇక్కడ ఇంకా కిందకు వస్తే ఏముందో తెలుసా? సామెతల గ్రంథంలో ఈ విషయాన్ని చాలా పార్లు బైబిల్ సామెతలు నొక్కి చెప్పుద్ది. ఏంటంటే తల్లి కొన్నిసార్లు ఫెయిల్ అవ్వచ్చు, తండ్రి కొన్నిసార్లు గెలవచ్చు.
అది తండ్రి తాలూకా నైపుణ్యం బట్టి, ప్రేమను బట్టి, చాతుర్యాన్ని బట్టి, జ్ఞానాన్ని బట్టి, మెలకువను బట్టి దాన్ని చొప్పించగలుగుతున్నాడు అనుకోండి, తల్లి సైలెంట్ అయిపోవాలి. ఇది నాకన్నా నా యజమాని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తున్నాడు. సో నేను అక్కడ నా ప్రెస్టీజ్కి వెళ్ళిపోయి ఈ అమ్మాయి ఎంబీబీఎస్ఓ ఎంబీఏలో చదివిసి ఉంటుంది, అబ్బా ఇంటర్మీడియట్ తోటి చెప్పేస్తున్నాడు అందనుకో. ఏది నీ ఎంబీబీఎస్కి నీ ఎంబీఏకే? ఆయనకు ఆ నైపుణ్యం ఉంది, దేవుడు అది ఇచ్చాడు. ఆ బిడ్డకి నేర్పించుకునే జ్ఞానం ఆయనకి ఇచ్చాడు. ఆయన దగ్గర ఆ పిల్లలు ఆ మాట వింటారు, కూర్చోబెట్టగలడు, వాళ్ళతో పాటు ప్రాక్టీస్ చేస్తాడు, వాళ్ళతో పాటు నవ్వుతాడు, వాళ్ళతో పాటు పని చేస్తాడు. సో పిల్లలు త్వరగా నేర్చుకుంటాడు. అక్కడ నీ చదువును బట్టి నీ అహంకారాన్ని చూపించకూడదు. వాళ్ళతో పాటు ఆ రెండు బ్యాలెన్స్ బైబిల్ సామెతలు చెప్తాడు. ఏమంటాడంటే, కొన్ని చోట్ల ఉపదేశమును తల్లికిస్తాడు, బోధను తండ్రికి పెడతాడు. ఎందుకు ఈ విషయాల్లోనంటే అక్కడ ముందు ఒక పాయింట్ పెడతాడు. ఆ పాయింట్ని తండ్రి హ్యాండిల్ చేయాలి. అంటే బోధించే విషయాలు అన్నీ ఒకళ్ళు చేయలేము, ఉపదేశములు అన్నీ ఒకళ్ళు ఇవ్వలేము. కొన్ని విషయాలపై కొన్ని ఉపదేశాలు తండ్రి ఇవ్వగలగాలి, కొన్ని ఉపదేశాలు తల్లి ద్వారా రాగలగాలి. ఇప్పుడు ఆడపిల్ల ఉంది, ఆడపిల్లకి ఉపదేశం తండ్రి ఇస్తాడా, తల్లి ఇవ్వాలా? తల్లి ఇవ్వాలి. ఇక్కడ ఉపదేశం ఇవ్వమన్నాడు కదా, మా నాన్న మాట్లాడుకున్న మగపిల్లడితో మాట్లాడుకుని ఉంటే కుదరదు. తండ్రి మగపిల్లలకి చెప్పాలి, తల్లి ఆడపిల్లలకి చెప్పాలి. అది క్రమము. మరి ఇద్దరు మగపిల్లలు అయితే అప్పుడు ఇద్దరు చెప్పాలి, అమ్మ చెప్పాలి, నాన్న చెప్పాలి. ఇంకా గట్టిగా చెప్పాలంటే, భర్తలారా మీకు 2 పిల్లలు అనుకోండి, ఆడపిల్లలు, మీకు 3 పిల్లలు లెక్క. ఏం చెప్పాను? 3 పిల్లలు లెక్క. ఎవరా 3? నీ పెద్ద కూతురు, నీ చిన్న కూతురు, నీ భార్య. ఈవిడ కూడా నీకు పిల్లలతో సమానం. కాబట్టి ఆమెకు కూడా నువ్వు నేర్పించుకోవాలి, నువ్వు బోధ చేసుకోవాలి, నువ్వు ఉపదేశం ఇవ్వాలి, ఆమెకు కూడా నేర్పించాలి, ఆమెను కూడా క్రమశిక్షణలో పెట్టాలి, ఆమెకు కూడా చాలా మర్యాదకరమైనటువంటి గౌరవ సూచకంగా చూసుకోవాలి. నీ పిల్లలకి ఎలా ఇస్తున్నావో అలాగే నీ భార్యను కూడా చూడగలగాలి. అప్పుడే ఆమె కూడా చెప్పే విషయాలు పిల్లలు హ్యాండిల్ చేస్తారు, తీసుకుంటారు. మా మమ్మీతో డాడీ ఇలా ఉంటారు అనే విషయం అర్థమవుతుంది. అలాగే నీకు కూడా చెప్తున్నాను, విను. నీకు 2 మగపిల్లలు అనుకోండి, 3 మగపిల్లలు మీకు. ఎవరెవరు? పెద్ద కొడుకు, చిన్న కొడుకు, మీ ఆయన కొడుకు. మీ ఆయన కొడుకును కూడా జాగ్రత్తగా ప్రేమించాలి. చాలామంది తల్లులు జ్ఞానం కలిగిన వారు ఉంటారు, నేను మిమ్మల్ని అభినందిస్తున్నాను. మూర్ఖురాలైనటువంటి బుద్ధిహీనులైనటువంటి స్త్రీలు కూడా ఉన్నారని బైబిల్ చెప్తుంది. కాబట్టి నేనేమి మీరు దానిలో లేరని అనుకోను, మీరు కూడా ఉంటారు దానిలో. మీ ఇద్దరికీ కలిపి చెప్తాను వినండి. నీ కొడుకుకి పెట్టే, తినేస్తాడు. చిన్న కొడుక్కి నీ వాటా కూడా పెట్టేస్తావు, నాకు తెలుసు, పెట్టే, ఆడు తినేస్తాడు. మీ ఆయనకి దాచిపెట్టు. ఏం చేయాలి? తింటాలే, కొనుక్కుంటాలే, తినకపోతే చచ్చిపోలే. చాలా పొరపాటు చేస్తున్నావు. నీ భర్త కూడా నీకు లాలించేటప్పుడు కొడుకు పాత్ర. కాబట్టి ఏం చేయాలి? దాన్ని దాచేయాలి. దాచేసి పిల్లలందరూ పడుకున్నాక కూర్చుని, ఏమండి అని మీరు తీసుకెళ్ళి, ఆయన ఫస్ట్ ఒక మాట అంటాడు, పిల్లలు తిన్నారా? అంటే ప్రేమ, అదే రక్తం అండి, అనుబంధం అండి. తిన్నారా అంటే, వాళ్ళు పెట్టకుండానే నీకు దాస్తానా? ఇది నీ వాట. ఆ సేమియా ఇంకో డబ్బాలు ఎక్కడో దాస్తావు, అది తీసుకొచ్చి ఇస్తావు. అది నువ్వు నీ కొడుకు ప్రేమను చూపిస్తావు. భార్య స్థానంలో ఉండి కొడుకుగా ఆయనను కూడా నువ్వు చూసుకోవాలి. అది ఒక కుటుంబ వ్యవస్థను కట్టుకునేటప్పుడు ఈ ఆత్మజ్ఞానము ఎవరి దగ్గర నేర్చుకోవు, నువ్వు చేసుకునేటప్పుడు తెలుసుకుంటావు. ఒకప్పుడు అంటే పిల్లల కుటుంబాలు ఉండేవి. ఇప్పుడు ఏదోది యూట్యూబ్లును ఈ ట్యాబ్లెట్లు వచ్చిన తర్వాత ఎవడేం చెప్తే ఆ చెత్త అంతా చేస్తున్నారు, బైబిల్ చెప్పేది మానేస్తున్నారు. దైవికమైన ఉపదేశం ఇది, దేవుని ఆత్మ ద్వారా నేర్చుకుని ఆ ప్రేమను పంచాలి. అట్లాగే మీరు కూడా ఎప్పుడైనా ఏమైనా మీరు అనుకునేటప్పుడు ఎన్నో అనుకుంటారు. మంచి పట్టు చీర కొందాం, రవ్వల నెక్లెస్ చేయిద్దాం, అవన్నీ మీరు అవుతాయా చెప్పండి? అవో. కానీ ఆమె కోరుకున్నప్పుడు ఆమెకు ఆలోచనలో నుంచి, హృదయంలో నుంచి ఏదో చిన్న ప్రేమలు ఉంటాయి. ఒక్క పారాసెటమాల్ ట్యాబ్లెట్ తెచ్చిస్తావేమోనని, ఆ జ్వరం వచ్చినప్పుడు, ఆ తలనొప్పి అనగానే తలనొప్పి వచ్చిందా అని చెప్పి పక్కన కూర్చుని ఏమాత్రం వేయాలి, జండు బామ్ రాయినా అని ఒక్క టైం అంటావేమో అని అనుకుంటుంది. అబ్బా కాళ్ళు లాగుతున్నాయండి అంటే కొంచెం నొక్కుతామని అనిపిస్తుంది. ఆ మమకారాన్ని నువ్వు కూడా పంచాలి. నీ పిల్లలు వాటిని గమనిస్తారు సుమి, జాగ్రత్తగా చూస్తూ ఉంటారు.
భార్యాభర్తలు ఇద్దరు కూర్చుని పక్కన కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటే పిల్లలకి అర్థమవుద్ది, మా అమ్మ నాన్న ఇలా ఉంటారు, నేను రేపు పెళ్లి చేసుకుంటే మా ఆయనతో నేను ఇలా ఉండాలి, మా ఆవిడతో నేను ఇలా ఉండాలి. ఈ అవకాశం మీరు ఇవ్వకుండా ముసలోడు చూస్తున్నాడు, నీవిడేమో బాత్రూంలోకి వెళ్ళి ఆడేమో వంటగదిలోకి వెళ్ళి తిన్నావా ఉన్నావా అంటే ఇప్పుడు అయ్యే కొంపలు కొలేరు అయిపోయినాయి. ఆ ప్రేమలు చల్లారిపోయి మనుషుల మధ్యలో ఆ అవమానంగా చూస్తున్నారు. అలాగని మరీ ఫారెన్ ముద్దులు ఇట్టేసుకోకండి ఇంట్లో. ఇండియాలో దేనికి హద్దు దానికి ఉంది, దాన్ని జాగ్రత్తగా ఉండి దాన్ని జాగ్రత్తగా ఉంచుకోండి. ఇదే విషయాన్ని చూడండి, 15వ అధ్యాయంకి రండి, సామెతల గ్రంథంలో Proverbs 15:31, 15:31. ఈ వచనం నాకు చాలా సంతోషాన్ని కలిగించింది. ఈ మాట, జీవార్థమైన ఉపదేశమును అంగీకరించువానికి, జీవార్థమైన ఉపదేశమును అంగీకరించువానికి జ్ఞానుల సహవాసము లభించును. జ్ఞానులతో ఉండేటువంటి ఫెలోషిప్ వస్తుంది. ఎలాంటి సహవాసం? జీవార్థమైనటువంటి ఉపదేశము. జీవార్థమైన ఉపదేశం, జీవము కలిగి ఉండేటువంటి బోధ. ఒక విషయం నువ్వు వింటే, ఒక విషయం నువ్వు చూస్తే, ఒక విషయాన్ని నువ్వు నేర్చుకుంటే దానిలో నుంచి నీకేముండాలట? జీవార్థమైన ఉపదేశం ఉండాలంట. నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు చూసే రీల్స్లో, మీరు చూసే రీమ్స్లో, లేక వీడియోలలో, లేక ఇంకా ఏదైనా మీకున్నటువంటి రెగ్యులర్గా ఉండేటువంటి ఈ ఫోన్లతో మీకు ఉండేటువంటి ఈ ఫెలోషిప్స్ వాటి వలన మీకు జీవార్థముగా ఉంటే వాటిని చూడండి. అదర్వైజ్ టైం వేస్ట్ పని, వాటిని చూడకండి. ఎంటర్టైన్మెంట్కి సినిమాలు చూద్దామని చెప్పిన వాళ్ళ మాటలు విని మీరు కూడా అది ఎంటర్టైన్మెంట్లో జీవం ఉంది అనుకోండి. జీవం కాదు. ఎంటర్టైన్మెంట్ ఈజ్ నాట్ ఏ లైఫ్, ఇట్స్ నాట్ జీవము. కాబట్టి అలాంటి పిచ్చి పనులు చేయకండి, పోకిరీ పనులు అవి. జీవార్థమైనటువంటి పనులు ఉపదేశం వినేవారికి, అంగీకరించువానికి, వినడం వేరు, అంగీకరించడం వేరు. యాక్సెప్టెన్స్, ఎస్ ఇట్ ఈజ్ ఫర్ మీ, ఇది నాకే, ఇది నేనే అని తీసుకోగలగాలి. చాలామంది చెప్తారు, మంచి పాస్టర్ గారండి, మంచి ఉపదేశం అండి, మా చర్చిలో అసలు ఎంత బాగా చెప్తారండి. ఎంత బాగా చెప్తారో అని చెప్పేవాళ్ళని చూస్తేనే తెలిసిపోద్ది ఆ చర్చి బాగా ఉపదేశం ఉంటుందా లేదా అని. చూస్తే అంటే మీరు చెప్పినందుకా కాదు, మీరు చేస్తున్నందుకు. చెప్పిన దాన్ని మీరు బాడీలోకి అంగీకరించారో లేదో, దాన్ని క్రియాత్మకంగా పనిచేస్తున్నారో లేదని చూసినప్పుడు తెలుస్తుంది నీ లైఫ్ అది ఎంత కరెక్ట్గా ఉంది, ఎంత పర్ఫెక్ట్గా వింటున్నావు అనేది. జీవార్థమైన విషయం అని అంటే ఏంటంటే, మొట్టమొదటిది లాభకరమైనటువంటిదిగా ఆ ఉపదేశం ఉండాలి. ఇట్ షుడ్ బి బెనిఫిషియరీ టు బోత్. నేను విన్నాను, అమ్మయ్యా ఈ విషయాన్ని నేను లాభము కలిగించుకున్నాను. లాభము కలిగించడం అని అంటే నేను తెలుసుకున్నాను, నేను నేర్చుకున్నాను, నేను గ్రహించి ఉన్నాను. ఈ మూడు విషయాలు నీకు కలిగితే ఆ మొట్టమొదటిది అయినటువంటి లాభము అని చెప్పచ్చు. నేను తెలుసుకున్నాను, నేను నేర్చుకున్నాను, నేను గ్రహించగలిగాను. ఈ మూడు నాకు ఉండాలి. ఈ మూడు లేకపోతే నువ్వు ఏ ఉపదేశం విన్నప్పటికీ అది సోది చెప్పడం. నువ్వు ఆ సోది మాటలు గుర్తుపెట్టుకుంటే నీకేం ఉపయోగం ఏముండదు. కాకపోతే ఏదో టైంపాస్ అవుతుంది అంతే. టైంపాస్ అవ్వకూడదు. లైఫ్ నిన్ను పెనిట్రేట్ చేయగలగాలి ఆ మెసేజ్ నువ్వు వినంటే. ఆ ఉపదేశం లాభకరమైంది మొదటిది. రెండోది బుద్ధి తెచ్చున్నది. బుద్ధి రావాలి. బుద్ధి, అమ్మయ్యా నేను ఇలా చేస్తున్నానా, అయ్యో ఇలా చెయ్యకూడదా, ఆహా. బుద్ధి, నాకొక తప్పు చేస్తున్న దానిని మంచిగా చేసేటువంటి క్రమమును నేర్చుకోవటం బుద్ధి. అంటే ఏది చెయ్యదగినది, ఏది చెయ్యకూడనిది, ఈ రెండింటికి తేడా తెలిసే వివేచన కలిగి ఉండడం బుద్ధి. పశువుకి మనకి ఉండే తేడా ఏంటి చెప్పండి? అంతే, బుద్ధే. అది ఎప్పుడూ ఒకేలా చేస్తుంది. మనం భిన్నంగా చేయగలం, మనం ఆలోచించి చేయగలం, దానికి ఆలోచన లేదు. మూడోది గద్దించున్నది. ఉపదేశము నీలో గద్దింపుని తేవాలి. గద్దింపు అని అంటే కొన్ని పనులు ఆటవికగా సరదాగా చేయబోతాం, ఆటవికంగా క్రూరంగా మూర్ఖంగా చేయబోతాం. గద్దింపు వచ్చిందనుకోండి, అలవాటుగా చేసేది కాదు. గద్దింపు అనేది అలవాటుగా కాదు. గద్దింపు అన్నిసార్లు చేసే పనులు కాదు. గద్దింపు అంటే చెయ్యకూడని పనిని చేసే పద్ధతిలో తేడా ఉన్నప్పుడు ఆ మనిషి దాన్ని మార్చుకో అని నీ మీదకు ఒక హెచ్చరికను పంపడానికి, హెచ్చరిక అనకూడదు, అది గద్దింపే. గద్దింపు తీసుకొచ్చినప్పుడు ఆ పని చేయాలి. సింపుల్ ఒక మాట చెప్తా, ఇగో సరిగ్గా కూర్చోకపోతే కాళ్ళు ఎరగొట్టేస్తాను అంది వాళ్ళ అమ్మ. ఎప్పుడన్నా ఎరగొట్టిందా? అది గద్దింపు అంతే. గద్దింపు మాట వరకే ఉంటుంది, అంత మంచి చేష్టల వరకు వెళ్ళిపోదు. నేను నీకు బాకీ ఉండిపోయాను రా, కాలు ఎరగొడతాను వెళ్ళరా అని తీసుకెళ్ళి కాలు ఎరగొడద్దా? అదేమన్నా పీతకాలు అనుకున్నావా ఎరగొట్టి వండుకోవడానికి? మనిషి కాలు ముట్టుకోకూడదు. కానీ ఆ గద్దింపు ఎలా ఉండాలి? ఆ ఫోర్కాస్ట్ అంతే, అంతవరకే ఉండాలి. అంతే. అంతకుమించి ఇంకా నోరెత్తింది అనుకో, నువ్వు వచ్చేసావని అర్థం.
మనిషి ఎంటర్ అయిపోయింది, ఎంటర్ ఆఫ్ ద డ్రాగన్. అంతే, ఆ మాట ఆయ్ అన్నాం అంటే గద్దింపు, అక్కడితో అయిపోవాలి పిల్లలు, అంతవరకు ఉండాలి. ఆ గద్దింపుని తీసుకోగలగాలి. వద్దు అంతే, అది గద్దింపు. గద్దింపు నువ్వు ఏ ఉపదేశం ఇచ్చినా, తల్లి నువ్వైనా తండ్రి నువ్వైనా, నువ్వు మాట్లాడేటప్పుడు కానీ చెప్పేటప్పుడు కానీ చేసేటప్పుడు కానీ పేరెంటల్ ఇష్యూస్ మధ్యలో ఇలాంటి గద్దింపునే చెప్పగలగాలి. గద్దింపు దగ్గర ఆగిపోండి. కొట్టడం అన్నది బుద్ధిమాలిన పని, కానీ బెత్తం వాడాలండోయ్, ఎప్పుడు పడితే అప్పుడు కుట్టికూడదు. స్టేజ్ దాటితేనే, అంతేగాని దాటక మునిపే బెత్తం వాడేసి అమ్మయ్య ఈ పూటకు నిద్రపోతాను అన్నాం అనుకో, ఇది కొట్టేసి తిట్టేసి గుద్దీసి తన్నీసి, కొంతమంది మూర్ఖులు ఉంటారు, రోజు కొట్టుకోకుండా తిట్టుకోకుండా నిద్ర రాదు, అలాంటి పని చేయొద్దు. 4వది హెచ్చరిక పొందుదగినది. ఇట్ షుడ్ బి అ వార్న్. గద్దింపు మాటతో పరిమితం, హెచ్చరిక దానికి రిఫ్లెక్షన్స్ ఉంటాయి, దానికి రిప్లికేషన్స్ ఉంటాయి, దాని వలన వచ్చేటువంటి ప్రతిచర్య ఒకటి ఉంది. ఇది చేస్తే అది వస్తుంది, అప్పుడు హెచ్చరిక. తుఫాను హెచ్చరిక కేంద్రం ఏం చెప్పింది మీకు? ఈ 3 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి. అంటే అప్పుడు ఏం చేయమని? ఊర్లు మీద తిరగద్దని. మొన్న చైనాలో చాలా చక్కటి వార్నింగ్ ఇచ్చారు. 50 kg అండ్ అబోవ్ ఉన్నోళ్ళు బయటకు రండి, 50 kg అండ్ బిలో ఉన్నోళ్ళు బయటకు రాకండి. అది భలే ఉంది వార్నింగ్. నేను ఆ వార్నింగ్ చూసి అసలు ఆ పూటంతా నవ్వుకున్నాను. కానీ ఆ సాయంత్రం నా ఫ్రెండ్ వీడియో పెట్టి, ఒరే వార్నింగ్కి నువ్వు నవ్వి నా కామెంట్లు పెట్టావు చూడరా, ఎగిరిపోతున్నారు 50 kg లోపళ్ళు అన్నారు. అది గొంజ పట్టుకుని, టైరు పట్టుకుని, చెట్టు పట్టుకుని ఎగురుతున్నారు గాలిలో, లిటరల్గా పేపర్ ఎగురుతున్నట్టు, జెండా ఎగురుతున్నట్టు. ఏంటి సంగతి అంటే, అంత గాలి ప్రెషర్కి ఎగిరిపోతావు, 50 కన్నా పై ఉంటేనే నువ్వు బయట ఉండని చెప్పింది గవర్నమెంట్. సో ఇట్స్ ఎ వార్నింగ్. వినాలా వద్దా? ఒకసారి బండి వేసుకుని వెళ్ళి ఎంతవరకు వెళ్ళొద్దు చూద్దామంటే, బండి ఉండదు, నువ్వు కనపడవు, అప్పుడు గల్లంతు లిస్టులో నువ్వు ఉంటావు, ఎత్తుక్కుంటారు కొంతమంది, ఎత్తుకుపోయారని. వార్నింగ్ ఎప్పుడు కూడా నీకు దాన్ని దాటితే ఈ రకంగా ఎడం వైపు ప్రయాణం చేయాలి, రెడ్ సిగ్నల్ దాటద్దు, ఇట్స్ ఎ వార్నింగ్. దాటితే ఏమవుతుంది? ఇంటికి బిల్లు వచ్చేది. ఇప్పుడు నువ్వేం చూడక్కర్లే, నీ ఫోన్కి SMS కిక్ అంటది, 2 నిమిషాలే. అంతా AI జనరేటెడ్. ఇప్పుడు మొత్తం అన్ని సెంటర్స్లో విశాఖపట్నంలో పెట్టేశారు. అన్ని సెంటర్స్లో ఎక్కడ ఎవరు వైలేట్ అయినా నువ్వేం చేయక్కర్లే, జనరేట్ చేసేసి నీ ఇంటికి నీ ఫోన్కి చక్కగా మెసేజ్ బిల్లు 2 పంపిస్తున్నారు. దాని తనక నష్టం ఉంది వార్నింగ్ అనేది. 5వది సహకరించునవి. ఇట్ షుడ్ బి కోఆర్డినేటివ్. సహకరించగలగడానికి నిన్ను ప్రోత్సహిస్తాయి. సహకరించాలి అంటే ఏం చేయాలి? ఇదా, ఆహా ఇలాగా, ఓకే నా వంతు ఇవి, సహకరించాలి. ఏ ఉపదేశం విన్నా నన్ను నేను సహకరించుకోవటానికి ప్రయత్నం చేయాలి. నేను ఇతరులకు ఎలా ఉండాలి, నేను ఇతరులతో ఎలా ఉండాలి, ఇతరులకు నేను ఎలా ఉండాలి, అధికారికి ఎలా ఉండాలి, వ్యక్తికి ఎలా ఉండాలి. ఇక్కడ కోఆర్డినేషన్ ఉంది. ఈ కోఆర్డినేషన్కి పని. ఇప్పుడు నేను సంఘంలోకి వచ్చి నేర్చుకున్నాను. సంఘంలో వినేటువంటి ఈ బైబిల్ తీసుకెళ్ళి నా ఆఫీస్లో ప్రయోగిస్తే ఏమవుద్ది? ఆఫీస్కి నియమం వేరు, ఆఫీస్కి ఎలా ఉండాలి ఇక్కడ బైబిల్ చెప్పదు. బైబిల్ ఒకటే నియమం చెప్పుద్ది, ముష్కరులైన మీ యజమానులకు లోబడి ఉన్నాడు, అది ఒకటే చెప్పుద్ది. వాళ్ళు దుష్టుల్లో ఉంటారు, మూర్ఖంగా ఉంటారు, నువ్వు సరెండర్ అవు, నువ్వు పని చేయనంటది. నీకు ఇక్కడ ఎడచక్కగా ప్రార్థన చేయమి అని చెప్పాడు పాస్టర్. రాత్రి అంతా ఉపదేశం అదే. నువ్వు వెళ్ళి చర్చ వేసుకో, ఆఫీస్కి వెళ్ళి తలుపేసి ఏమంటే తలుపేసుకుని ప్రార్థన చేయమంది బైబిల్ అంటే పని చేయవా? ప్రార్థన చేస్తావా? ఏమంటే మా బైబిల్ అలాగే చెప్పింది, ముష్కరులైన మీకు లోపడమంది కానీ తలుపేసుకుని ప్రార్థన చేయమందండి. ఇది ఎక్కడిది, ఎప్పటికీ, ఎలాంటిది? ఒకప్పుడు వాళ్ళు చేసే పనుల్లో ఉద్యోగాలు లేవు, కొలువులు లేవు, ఉద్యోగ ధర్మములు లేవు. వాళ్ళు పొలాలు పనిచేసేవారు, వ్యవసాయం చేసుకునేవారు, పశు సంపద మీద బతికింద సృష్టి ఈ బైబిల్ చెప్పిన పద్ధతి అంతా. ఈ పనులు చేసేటప్పుడు రాజుల దగ్గరికి వెళ్ళినప్పుడు రాజులకు ఆస్థానాల కింద సైనికులుగాను, ఉద్యోగులుగాను, పత్నులుగాను రకరకాల పోస్ట్పోలియోలు చేశారు. అంతే, వాళ్ళ సంపాదన అంతా దాని మీద బతికేశారు. అప్పుడు చెప్పినటువంటి పద్ధతిని ఇప్పుడున్నటువంటి కాలానికి ఎంప్లాయ్ చేసి ఈ 21st సెంచరీలో నేను చేసేస్తానంటే కుదరదు. సో ఆ చక్కటి పద్ధతుల్లో సహకరించగలిగినవి ఏంటి? నెంబర్ 6 శోధించబడినవి ఏంటి? నేను ఎందుకు శోధించబడుతున్నాను, దేనిలో శోధించబడుతున్నాను, దేనితో శోధించబడుతున్నాను, నాలో శోధన ఏంటి? నేనేమన్నా శోధకుడుగా ఉన్నానా? కొన్నిసార్లు మన ఇంట్లో అంటూ ఉంటారు, సాతాన్ లాగేడు అని. ఎవడో ఇంతకు అక్కడ సాతానా మనిషా? మనిషి సాతాన్ ఎందుకు అవుతాడండి? మీ బుద్ధికి పిచ్చి. కానీ మీకు మనిషి కనపడ్డు. అక్కడ ఎవరు కనపడతారు? సాతానే కనపడతాడు. ఈరోజు మీరు సాతాన్లాగా అన్నారు అనుకోండి, మరుసటి రోజు మీకు రూఢి అయిపోద్ది, ఏమని? ఇటు సాతానండి. ఇంక 4 రోజుల తర్వాత ఏమంది, మీ నాన్న సాతాన్ అనేద్ది, అంతే. మీ అమ్మ సాతాన్ అనేస్తాడు.
ఆడు సాతానుగాడే, ఇంక ముద్ర వేసేస్తారే. అందుకే ఏంటి ఆ శోధించబడే విషయాలేంటి, వాటిని మార్చుకోవాలి. నాకు ఆ ఉపదేశాన్ని బట్టి జీవార్థమైన ఉపదేశం అంటే ఏ విషయాల్లో నేను టెంప్ట్ అవుతున్నాను, ఏ విషయాల్లో ఏ పరిస్థితుల్లో నేను ప్రొవోక్ అవుతున్నాను, నేను ఫెరోషియస్గా మారిపోతున్నాను, ఎప్పుడు కోపావేశాలతో నేను ఎక్కడ ప్రవర్తిస్తున్నాను, అతిగా దురభిమానంగా ఎక్కడ పనిచేస్తున్నాను, ఓవర్గా రియాక్ట్ ఎక్కడ అవుతున్నాను, కొన్ని చోట్ల స్పందించకుండా సైలెంట్గా ఎందుకు ఉండిపోతున్నాను, ఎక్కడ నా శోధన ఏంటి. కొంతమంది మాట్లాడరండి, మా ఆయన అస్సలు మాట్లాడరండి అని. గొడవ ఏంటంటే మాట్లాడకపోవడమే గొడవ. మా ఆవిడ నోరు ముయ్యదండి అండి. గొడవ ఏంటంటే నోరు ముయ్యిపోవడమే గొడవ. ఇది మాటలు ఆపలేము, ఆయన మాటలు తేలేము. దేవుడు అలా కలుపుతాడు ఇద్దరిని. కాబట్టి అది ఇద్దరిని సమన్వయంగా మీరు చూసుకోవాలి. అప్పుడు ఆయన పోర్షన్ నువ్వు చేయమని, ఎట్ ద సేమ్ టైం ఆమె అలవాట్లు నువ్వు నేర్చుకోకుండా జాగ్రత్త పడమని, రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవాలి. ఏడవది, బలహీనపరుచునవి ఏంటి? వాట్ మేక్స్ మీ స్ట్రెంగ్తెన్ అండ్ వీకెన్. నన్ను వీక్ చేసేసేవేంటి, నన్ను బలహీనపరిచేవేంటి, నన్ను బలపరిచేవేంటి, నన్ను స్ట్రెంగ్త్ చేసేవేంటి, నన్ను వీక్ చేసేవేంటి, నా బలహీనతలేంటి, నేను ఏ ప్రదేశంలో ఉండుట ద్వారా ఆ బలహీనమైన పరిస్థితులను నేను నడవగలుగుతున్నాను, నడిపించగలుగుతున్నాను, కోల్పోగలుగుతున్నాను, ఎదుర్కోగలుగుతున్నాను. నేను ఒక సందర్భంలో ఒక మెసేజ్ విన్నాను. అది ఒక సామాజికవేత్త మాట్లాడుతున్నటువంటి గోపాల్ గారని ఆయన మాట్లాడుతున్నటువంటి ఉపదేశం. మేము కాలేజీలో ఉండేటప్పుడు ఆయన మాట్లాడుతూ సడన్గా డబ్బుల గురించి ఒక చిన్న 2 డైలాగులు వేశాడు. ఆ రోజు మొదలు నా జోబులో నుంచి ₹1 వేస్ట్ ఖర్చు పెట్టడం మానేశాను. ఖర్చు పెట్టలేదు ఆ రోజు నుంచి. ఎందుకో నేను అసలు నాకు తెలియకుండా ఆ రకమైనటువంటి పట్టుదల వచ్చింది. ఏంటి ఇది నిజం కదా అనిపించేసింది అంతే. నా ఫ్రెండ్ని అడిగాను, అరే నువ్వు ఆ రోజు నుంచి అంటే అలాంటి వాళ్ళు బోల్మని చెప్తారు ఊరికవే అన్నాడు. అంటే ఇప్పుడు ఎవడు పట్టుకున్నాడు, ఎవడు పట్టుకోలేదు. నేను పట్టుకున్నాను, నా ఫ్రెండ్ పట్టుకోలేదు. ఆడు ఇప్పటికీ ఫోన్ చేసి, ఒరే నువ్వు ఆ గోపాల్ గారు చెప్పినప్పుడు ఆ మాటకి నువ్వు పట్టుకున్నావు, నువ్వు ఆస్తికర్తగా మారావు, నేను అప్పులోనే అయిపోయాను రా అంటాడు. ఆడు ఇప్పటికీ లక్షల్లో అప్పులో ఉన్నాడు. ఎందుకు అనంటే కాలేజ్ స్టూడెంట్గా ఉండేటప్పుడు కొన్ని ఉపదేశాలను తీసుకునేటప్పుడు ఆ యవ్వన కాలపు తల్లిదండ్రుల యొక్క బోధను, పెద్దల యొక్క ఉపదేశమును, వాక్యానుసారమైనటువంటి బోధన యొక్క నీతి ఫలాన్ని తీసుకుంటే నీ లైఫ్ స్ట్రక్చర్ బాగుంటుంది. ఒక చక్కటి మాట ఉందండి అని చెప్పాడు. ఆయన ఏమన్నాడంటే ఆ రోజు, ఆహారం పట్ల వ్యవహారం పట్ల మొహమాటం ఉండకూడదు. ఒకసారి చెప్పండి. తిండి తినేటప్పుడు అంటే చాలు అని చేయట్టకు, కడుపు నిండి తిను. చాలు అని అనుకో, దబరా దాటిపోద్ది. ఆ తర్వాత నువ్వు రమ్మంటాడికి సట్టికాయలు అయిపోద్ది, కడుపు మాడిపోద్ది. తిను, కావాల్సింది ఇంకోటి ఇయ్యను, తిను. ఒకసారి రుచి చూశాక, అంతేగాని ఆశకి కంటు మీద పెట్టే అనకు, తిండిపోతూ అనుకుంటారు. సో చాలా జాగ్రత్తగా పెట్టుకుని తిని, నీకు ఇది నచ్చితే మళ్ళీ తీసుకురమ్మని చెప్పి కావాల్సినంత సిగ్గు మొహమటం ఆహారం దగ్గర పడకూడదు. కయ్యానికి వెనకతల, బంతికి ముందు, భోజనానికి ముందు పరిగెత్తుకుని ముందు లైన్ ఉంటే అదే నువ్వు వెళ్ళండి వద్దు, పాస్టర్లు చూడండి సిగ్గు లేకుండా ఫస్ట్ ఉంటాం. మీరేమంటారు తెలుసా, మమ్మల్ని ఫస్ట్ మీరే అంటారు. అది మీకేమో దీవెన, మేమేం కక్కుర్తి. నేను లాస్ట్లో ఉంటానులేండి. సో అందరు తిన్నాక లాస్ట్లో మేము వస్తాం. సో పద్ధతి ఏంటి, భోజనం దగ్గర ముందు ఉండాలి, తప్పేం లేదు. గొడవ దగ్గర వెనకాతలు ఉండాలి. అయితే వ్యవహారం దగ్గర నీ రూపాయి వాడి దగ్గర ఉంటే తెచ్చేసుకో. నీ రూపాయి వాడి దగ్గర ఉంటే వెళ్ళి తెచ్చేసుకో. నువ్వు వాడికి ₹5 ఇవ్వాల్సి వస్తే పరిగెత్తుకెళ్ళి ఇచ్చేయి. ఇది మొహమాటం లేని తను. ఏమండి నేను ఇవ్వాలి, తీసేసుకోండి. ఉండమండి వదిన గారు, వద్దండి, రేపు సంగతి రేపు చూసుకుందాం, ఇప్పుడు నా దగ్గర తీసేసుకోండి, ఇచ్చేయి. నాకు మీరు మొన్న ₹50 ఇవ్వాలండి అడిగే. ఏమనుకోవటం ఏంటి అసలు? మొహమాటం ఏంది నీకు? చేయబడి తెచ్చుకో. నీకు మొహమాటం ఉంటే నీ దగ్గర నుంచి దోపిడీ చేసేస్తారు వాళ్ళు ఎవరో కాదు, క్రైస్తవులే, ఆత్మీయులే. ఈ జనం సిగ్గు తక్కువ. అందుకని ఏమీ లేకుండా నువ్వు ఇస్తూ ఉన్నావా, తెచ్చేసుకోండి. ఏమంటే ఇద్దామలే. నిజంగా చూడండి, అడిగేటప్పుడు వాడెంత బాధతో అడుగుతాడు. అరే ఎలాగైనా నువ్వు వెళ్ళి అడుక్కునేటప్పుడు చూడు, ఇంక ధ్యానంగా అడుక్కోవాలా. ఒరే నా డబ్బులురా ఎత్తాలా అంటాడు. నువ్వు అడిగేటప్పుడు 2 రకాలు మార్చేస్తారు. వ్యవహారం దగ్గర నేను నేర్చుకున్నాను ఆ విషయం ఆయన చెప్పినప్పుడు. ఇంకా ఆ రోజు నుంచి ఎప్పుడు ఎవరికే ₹1 ఇవ్వలేదు.
నా రూపాయి ఎవరి దగ్గర ఉంచలేదు, తీసుకొచ్చేవాడు, ఇచ్చేయనేవాడు. అదేంటారు, మొన్న నేను టికెట్ పెట్టాను, ఈరోజు నువ్వు నాకు టికెట్ కొను అని కూర్చునేవాడిని. అంతే. ఏమవుద్ది అంటే నేను ఇప్పుడు హాయిగా ఉన్నాను, మీరెందుకు అప్పులు అవుతారు? సో ఎక్కడెక్కడ నిన్ను బలహీనపరుస్తాయి, ఎక్కడెక్కడ నువ్వు బలపడతావు, మేక్ స్ట్రైట్ ఇట్, క్లియర్గా చూసుకోండి. ఈ 7 విషయాలు మీరు గనక ఏ ఉపదేశంలో మీరు తీసుకున్నా, మీరు ఉపదేశిగా మారినా, మీరు ఉపదేశం పొందుకుంటున్నా, మీరు బోధ చేస్తున్నా, ఈ 7 లక్షణాలు కలిపినట్లుగా నీ మెసేజ్ ఉండేలా చూడు. నువ్వు ఉండేటప్పుడు నీ ప్రెజెన్స్ నుంచి మాట్లాడే మాటలు ఈ రకంగా ఉండేలాగా నీ పిల్లలకు చెప్పుకో, నీ తల్లిదండ్రులకు చెప్పు, నీ స్నేహితులకు చెప్పు, నీ పొరుగు వారికి చెప్పు. ఎవరికైనా నువ్వు చెప్పాల్సి వచ్చినప్పుడు స్నేహితులకి ఇలా చెప్పు. 7 సంగతులు: లాభకరమైనవి, బుద్ధి తెచ్చునవి, గద్దించునవి, హెచ్చరిక పొందదగినవి, సహకరించినవి, శోధించబడినవి, బలహీనపరచబడినవి, లేక బలం తెచ్చుకోగలిగినవి. ఈ 7 సంఘటనలు కలిపితే అది జీవార్థమైన ఉపదేశం. ఎనీ మెసేజ్ ఏది మీరు చెప్పినా ఈ 7 కలిపి ఉండాలి. ఒక్క మాటలో మాట్లాడచ్చు 7 కలిపి, అంటే ఆ పద్ధతి కరెక్ట్గా చెప్పటం. దాన్ని బట్టి మీరు చెప్తే దేవుడు చాలా ఆనందిస్తాడు. అప్పుడు 15వ అధ్యాయం 31వ వచనం, జీవార్థమైన ఉపదేశం అంగీకరించు వానికి జ్ఞానుల సహవాసం లభించును. అప్పుడు ఎవరి దగ్గరికి వెళ్తావు? ఎవరు వస్తారు నీతో? చాలా పెద్ద పెద్దోళ్ళు, జ్ఞానులు. నువ్వు అది ఎదుర్కొంటే, నువ్వు కోరుకుంటే, నువ్వు అలాంటి వాటిని తీసుకోవటానికి ఇష్టపడతారు. తర్వాత శిక్షనొందనొల్లని వాడు, శిక్షను పొందటానికి ఒప్పుకొనిని వాడు తన ప్రాణమును తృణీకరించును. తన ప్రాణాన్ని తోసేసుకుంటున్నాడు, తన ప్రాణాన్ని దాచుకోవాల్సినవాడు తోసేసుకుంటున్నాడు. శిక్ష పొందటానికి తృణీకరిస్తున్నాడంట. గద్దింపును వినువాడు వివేకి అగును. ఆ గద్దింపుని వింటే ఏమవుతాడంట? చాలా చక్కగా వివేకం సంపాదించుకుంటాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఇండుట జ్ఞానాభ్యాసమునకు సాధనము. ఈ 32 నుంచి 33వ వచనం దగ్గరికి వచ్చేటప్పటికి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి అనేటువంటి పదం ఏంటో తెలుసా? దేవుడు చెప్పే జ్ఞానోపదేశము, దేవుడు చెప్పే హెచ్చరిక, దేవుడు చెప్పే బుద్ధి తెచ్చు సంగతులు, దేవుని ద్వారా వచ్చేటువంటి శిక్ష, ఇవి తీసుకోవడానికి ఇష్టపడితే భయము భక్తి కలిగినట్లు నువ్వు పరిపూర్ణంగా నిలబడబడతావు. పాస్టర్ గారు అలాగే చెప్తాడండి, ఆయన అలాగే చెప్తాడు, వాళ్ళు అలాగే అంటారండి, వాళ్ళు మరి పాస్టర్గా అమ్మ చెప్పకపోతే ఎలాగా? మరి ఉపదేశం నీ మనసుకి ఎప్పుడు వస్తుంది? నీ చెవుల్లోకి ఎప్పుడు చొచ్చుద్ది? నీ శరీరంలో కణంగా ఎప్పుడు మారుద్ది? కృపా సత్య సంపూర్ణుడుగా వాక్యము శరీరం ధరించుకోవటం ఎప్పుడు సంభవిస్తుంది నీకు? నీ శరీరంలోకి వాక్యం ఎప్పుడు వెళ్తుంది? కానీ ఎన్ని సంవత్సరాల నుంచి చెబుతుంటేనో ఇప్పటికి ఒక షేప్లోకి వచ్చాం మనం. ఒక కొంచెం పద్ధతిగా తెలిసింది మనకు, అమ్మయ్య ఈ చేయదగినవి చేయకూడదు అని. మరి ఎంత చెబితే నువ్వు పరిపూర్ణుడు అవుతావు చెప్పు? ఎంత వింటే పరిపూర్ణుడు అవుతావు చెప్పు? ఇన్ని సంవత్సరాలు వింటేనే మనకి ఎంత తెలియలేదని మనకు అర్థమవుతుంది. ఇంకెక్కడికైనా వెళ్ళి ఇలాంటి ఉపదేశాలు ఎవరైనా చెప్తున్నా వింటే, అయ్యి బాబు ఇలాంటి విషయాలు మా చర్చలు ఎప్పుడైనా లేదండి అక్కడ లేవు, అక్కడ ఆ ఉపదేశం లేదు. ఎక్కడుందో వెతుక్కో, జ్ఞానుల సహవాసం వెతుక్కో, ఉపదేశం వెతుక్కో, విని దాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నించి, దాన్ని అభ్యాసం చేయి, దాని ప్రకారం జీవించు, దాని ప్రకారం అన్వయించు, దాని ప్రకారం అంగీకరించు, అవలంబించు. అది మేలు జీవము. పిల్లలకి తల్లిదండ్రులు ఈ రకంగా మనం నేర్పించే విధానం ఉండాలి, జీవార్థమైన విధానం. ఇదిగో తీయొద్దు అని ఎప్పుడు చెప్పకూడదండి, తెలుసా మీరు పిల్లలకి? అసలు ఎప్పుడు డోంట్స్ అనేవి చెప్పకూడదు. ఆడు కిటికీ ఎక్కేస్తున్నాడు, హే ఏంటి నువ్వు కిటికీ ఎక్కుతున్నావా? మనమైతే వెళ్ళి దడేలు 2 పీకి ఇంకోసారి ఎక్కండు అనేసి అప్పుడు వదులుతాం. అదే ఆడు ఎక్కుతున్నాడా, అప్పుడు ఆడి దగ్గరికి వెళ్ళి చెప్పాలి, నాన్న ఇలా ఎక్కకూడదు, ఇంకో పద్ధతి ఉంది, అది మనం నేర్చుకోవాలి అని వాడికి నేర్పించే విధానానికి తీసుకురావాలి. ఏం చేస్తున్నా, వాడు అల్లరి చేస్తున్నా కూడా, వాడు ఎవరు మొన్న పిల్లోడు చేస్తున్నాడు, మొత్తం కింద పిండేసి ఇష్టం వచ్చినట్టు చేసేస్తున్నాడు, పిండి తిరగేస్తాడు వంటగదిలో. మరి పిల్లలు కదండి, చిన్నపిల్లలు. వాళ్ళ అమ్మ ఏం చేసింది తెలుసా? వాళ్ళు పక్కన కూర్చొని యూ డ్రా సమ్ ఆర్ట్ ఆన్ దట్ అంది. ఆడు చెయ్యిలో చూపించి ఆవిడ 2 బొమ్మలు వేసింది, ఆడు దాంతో బొమ్మలు 1 గంట సేపు ఆ పిండి మీద ఆడిని ఆడించిందండి. మనమైతే ఎత్తించినా పనికిరాదు, ఎత్తడం ఆడికి రాదు, నువ్వు కొట్టినా ఆడికి అర్థం అవ్వదు. ఈలోపు ఏం చేయొచ్చు? పాఠం ఆడి చేత ఆడుకుంది, ఆడించింది, ఆడు బొమ్మలన్నీ వేశాడు. అప్పుడు జాగ్రత్తగా ఆడి చెప్పింది, ఇది దీనికి వాడుకోవాలి, దీనికి కాదు,
ఇంకెప్పుడు ఇలా చేయకు నాన్న అంటే ఐఎమ్ సారీ మమ్మీ అన్నాడు. అది తెలిసిందా తప్పని. ఉపదేశం ఒక పద్ధతి ఉంది. జ్ఞానులుగా మనం పిల్లలకి ఆ పద్ధతిని నేర్పించాలి. ఏ పని చేస్తున్నా వాళ్ళకి టెక్నికల్ బ్రెయిన్ అండి చిన్నపిల్లలది, వాళ్ళ లాజికల్ బ్రెయిన్, సైంటిస్ట్ బ్రెయిన్ వాళ్ళది. కొత్తగా ఆలోచిస్తారు. మనం చేయలేని పనులు వాడు చేస్తాడండి. మీరు ఏది చెయ్యొద్దనండి, తలుపులో చెయ్యింది పెడతాడనుకున్నాడు. హీ వాంట్స్ టు లెర్న్ సంథింగ్. అది ఏదో తెలుసుకోవాలని, నొప్పి అనే ఫీలింగ్ అది తెలియాలని. మీరు తెలుసుకున్నారు కాబట్టి మీరు చెప్పేస్తారంటే అది పాఠం అర్థం అవ్వాలా. అది ఏం చేశాడు తెలుసా నాన్న? కుకుంబర్ పట్టుకొచ్చాడు. కుకుంబర్ అంటే దోసకాయ. ఫ్యాన్ వేసి తీసుకెళ్ళి దానిలో పెట్టాడు. సక్క మొక్కలు ఎగిరిపోయావి. దాన్ని చేసి ఇలా రా అన్నాడు. దాన్ని చెయ్యట్టుకెళ్ళాడు. పిల్లలు ఏం చేస్తారు అప్పుడు? చెయ్యిస్తారా? నాకు ఇంకోసారి ఆడు ప్లగ్లో ఎట్టడం, ఫ్యాన్లో పెట్టడం. టీచింగ్, నేర్పించే పద్ధతి. ఎన్నిసార్లు ఆ ప్లగ్ల దగ్గర చేయలేడుతుంటే వాళ్ళ అమ్మ నాన్న లాక్కొచ్చినోడిని చూశాను నేను. ఏం లేదు, ఒకసారి షాకెట్ ఎలా పడిపో, ఇంకా ఆడు ప్లగ్ దగ్గరికి వెళ్ళడు. నువ్వేం ప్రొటెక్ట్ చేయక్కర్లేదు. దాన్ని నేర్పించే పద్ధతి ఉంది. అంటే జ్ఞానము కలిగి దేవుని పద్ధతిలో మన పిల్లలకి కోపం రేపకుండా చేయాలంట. కోపము బాధ కలిగించకుండా ఉండగలిగేటట్లు చేయాలి. నేను ఒక మాట చెప్తాను వినండి. మీ లైఫ్లో మీ పిల్లల్ని మీరు ఎంత జాగ్రత్తగా జ్ఞానంగా పెంచుతున్నా, మీరు కొట్టే దెబ్బలు, మీరు తిట్టే తిట్లు పిల్లల తడిసిన సిమెంట్తో ప్లాస్టరింగ్ చేసిన దాని మీద రాసిన గీతలతో సమానం. ఎన్ని సంవత్సరాలు కొట్టినా, మీరు 2 ఏళ్ళోడు కొట్టినా 2 నెలలోడు కొట్టినా, తడిసిన సిమెంట్ మీద గీతలు గీస్తే ఏమవుతాయి? తడి సిమెంట్ మీద చక్కగా ఎండిపోయిన తర్వాత కూడా గీతలు, మీరు పేర్లు రాశారు కదా ఇంతకుముందు చిన్నప్పుడు, ఆ గోడలు ప్లాస్టింగ్ చేస్తే దాని మీద మీ పేరు రాసుకోవడం, అది అలా ఉండిపోద్ది. మీ పిల్లలు భవిష్యత్తులో మిమ్మల్ని ప్రేమ చల్లారిపోయే పరిస్థితులకు రావడానికి కారణం చిన్న కాలంలో మీరు చేసినటువంటి పనులే. రెండవది, మీరు వారి మధ్యలో మీ కుటుంబ హార్మోని, సమాధానాన్ని పోగొట్టినటువంటి తల్లిదండ్రుల యొక్క పద్ధతుల మధ్యలో పెరిగిన పిల్లలు సమాజానికి నష్టాన్ని కలిగిస్తారు. ఫ్యామిలీకి మాత్రమే కాదు. తల్లిదండ్రుల మధ్యలో సమన్వయం సరిగా లేకపోయినప్పుడు మీ ఇంట్లో నుంచి పెరిగిన పిల్లలు రాబోతున్న దేశానికి చెడపురుగులుగా మారచ్చు, నష్టాలను కలిగించే వారిగా మారచ్చు, టెర్రరిస్టులుగా మారచ్చు, సూసైడ్ బాంబు అటాకర్స్గా మారచ్చు, ఇంకో రకంగా కూడా తయారవ్వచ్చు. అక్కడ మాట అది చెప్తుంది, ప్రాణము తృణీకరిస్తాడు శిక్షణ ఉందని వాళ్ళని వాడు. ఆ సిద్ధపాటుతో పిల్లల్ని మనం ఎంత నేర్పించినా వాడికి ఆ నెగిటివ్ మైండ్ పెరిగిపోయి ఆ నెగిటివ్ సెన్సెస్ తీసుకుని రేపొద్దున్న వాడికి నష్టపోయినా పర్వాలేదు, వాడి దెబ్బలు తిన్నా పర్లేదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆడ సుఖం అనిపించాడా, ఇంట్లో అల్లరిలో పెరిగితే, ఇంట్లో గొడవల్లో పెరిగితే, ఆ ఏడుపుల్లో పెరిగితే, ఆ దెబ్బల్లో కొడుతూ పెరుగుతుంటే ఆటోమేటిక్గా వారికి మారుతారు. జాగ్రత్త. సమాజాన్ని నిర్మించాల్సినటువంటి బాధ్యతాయుతమైన తల్లిదండ్రులు మన పిల్లల్ని సరైన క్రమంలో పెంచుచూ మన పిల్లలము మన తల్లిదండ్రులతో సమాధానకరమైనటువంటి జీవంలో జీవిస్తూ ఈ పిల్లలు తల్లిదండ్రులతో ఉండాల్సినటువంటి విధానానికి చాలా ఖచ్చితమైన న్యాయమైన దేవుని హెచ్చరిక మనకిస్తూ ఆత్మీయతను కడుతుంది బైబిల్. తల్లిదండ్రులని సన్మానించు అనేటువంటి విషయం. అంటే అలాగ తల్లిదండ్రులు పిల్లల్ని పెంచటం, అలాగే పిల్లలు తల్లిదండ్రులకు విధేయత చూపటం జరుగుతూ ఉన్నా ఈ తిరుగుబాటు చేసే పిల్లలు, ఈ స్వభావము, ఈ అల్లరి నీచ కార్యాలు, ఇలాంటి తరం ఒకటి తయారవుతుందంట. మీరు ఎంత పరిశుద్ధంగా, ఎంత ప్రేమగా, ఎంత ఆత్మీయంగా, ఎంత పర్ఫెక్ట్గా పరలోకం దేవుడు నిర్మించినా ఒక గర్విష్ఠుడు కూడా వచ్చాడు కదా, సాతాను గాడు. అంత పర్ఫెక్టే పరలోకం. మరి ఒకటి చెడు ఎందుకు వచ్చింది? వస్తుంది ఒకటే. మొత్తం నేలంతా చక్కగా దున్ని పెట్టండి, పుట్టగొడు కూడా వస్తుంది, కంపు కూడా అది ఎక్కడో అలా ఒకటి ఉంటుంది. సో అది అలాంటి దాన్ని కూడా రాకుండా ఉండాలని సమాజానికి దేవుడు హెచ్చరిక ఇచ్చాడు. ఆ సమాజంలో రాబోయే ఆ చెడు ఆ తండ్రిగా తల్లిగా నువ్వు ఉండకూడదని, నీ కుటుంబం పాడైపోవడం చూసి దేవుడి నామం అవమానపరచబడకూడదని పిల్లలుగా మనకి కూడా ఈ కర్తవ్యాన్ని ఇచ్చి మీ తల్లిదండ్రులతో మీరు సన్మానించేటువంటిగా, ప్రేమించేటట్లుగా, పరిపూర్ణమైన విధేయత చూపించేటట్లుగా మీ విశ్వాస జీవితాలను కాపాడుకొని దాన్ని కొనసాగించమని ఆత్మీయంగా దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. కాబట్టి భార్యలారా, భర్తలారా, మీ ఇద్దరి యొక్క అన్యోన్యమైన ఆ సహవాసపు జీవితం మీ పిల్లల తరములలోకి వచ్చి వారి తరాలను కొనసాగింప చేశారంటే, మీరు లేనప్పుడు మీ తరాల యొక్క ఆదర్శాన్ని ఇతరులకు పంచాలి అని అంటే మీరు సన్మానానికి పాత్రులుగా వారిని ఎంచినప్పుడే వాళ్ళు మిమ్మల్ని ఎంచుతారు.
మీరు మీ తల్లిదండ్రులకు ఇచ్చే ట్రీట్మెంటు రేపు మీ పిల్లలు తల్లిదండ్రులని మీకు ఇస్తారు. ఇది వాయిస్ వెర్సా. మీరు ఏది విత్తితే అదే కోస్తారు. మీరు మీ తల్లిదండ్రులకు సరిగా ఇవ్వకపోతే, మీరు అత్తమామలకు సరిగా చూడక భిన్నంగా చూస్తే రేపు మీ పిల్లలకు కూడా ఖచ్చితంగా డిఫరెంట్గా చూడటానికి ప్రయత్నం చేస్తారు. జాగ్రత్త. అలాంటి పరిస్థితులకు ఎప్పటికీ కూడా మీరు అవకాశం ఇవ్వకుండా చూసుకోండి. ఒక పాప చెప్పింది నాకు, ఏమి నువ్వు మీ అమ్మగారిని చూడట్లేదు అని అడిగితే, పెళ్ళైపోయింది. పెళ్ళైపోయినటువంటి అమ్మాయి పూణేలో ఉంటుంది, ఉద్యోగం చేస్తుంది, సాఫ్ట్వేర్ ఉద్యోగం. వాళ్ళ అమ్మగారు చెప్పారు, మెడికల్ రికార్డ్స్లో నా పేరు తీసేసింది మా అమ్మాయి, ఇన్సూరెన్స్ నాకు లేదంట, వాళ్ళ నాన్నకే ఉంది అని. నాకు చాలా బాధ అనిపించింది. ఇదేంటిది పెక్యులర్ కేసు అని చెప్పి ఫోన్ చేశాను. ఏరా తల్లి ఎలా చేసావు ఏంటి, మీ మమ్మీ పేరు ఎందుకు లేదు, మదర్ అండ్ ఫాదర్ ఉంటారు కదా నీకు, ఇద్దరికీ ఇస్తారు కదా మెడికల్ ఇన్సూరెన్స్, ఎందుకు చేసావు అని అడిగితే, మా అమ్మగారు అన్న నేను ఊహ తెలిసినప్పటి నుంచి వాళ్ళ పుట్టింటికి హెల్ప్ చేయటం ప్రారంభించింది. మా నాన్నగారి తాలూకా అమ్మా నాన్నలకి ఎప్పుడు ఏమీ చూడలేదు, మా అత్తలకి ఎప్పుడు ముట్టుకొని ఇంటికి రానిచ్చేది కాదు, ఏమీ చేసేది కాదు. మా నాన్న ఏమైనా చేస్తే పెద్ద గొడవ చేసేది. ఆ పుట్టింటికి ఆవిడ విపరీతమైనటువంటి మమకారం చూడడం వల్ల నేను మా అమ్మకి అలా చూడకూడదు అని నిర్ణయం తీసుకున్నాను అంది. ఏంటండి తరము. ఈ పిల్లకి వాళ్ళ అమ్మ మీద ఆ కోపం. మళ్ళీ చక్కగా జరిగించుకోవాల్సినవన్నీ రెండు పురుళ్ళు ఇక్కడే పోయించుకుంది వీళ్ళ అమ్మ చేతే. మెడికల్ రికార్డులో మాత్రం వాళ్ళ అమ్మ పేరు తీసి పడేసింది. మరి మీ నాన్న పేరు ఎందుకు పెట్టాడు? మా నాన్న అన్యాయమైపోయాడు కదా, వృద్ధాప్యంలో మరి నేను చూసుకోకపోతే ఎలా? అందుకే మా నాన్న ఉన్నాడు మన మెడికల్ రికార్డులో, ఆయనకి ఏం జరిగినా 10 లక్షల వరకు నా డబ్బులు ఫ్రీ కంపెనీ పెట్టుకుంటుంది అంది. మీ అమ్మ అన్యాయం అయిపోయింది కదా అని అంటే, మా అమ్మ జీవితకాలం మా నాన్న అన్యాయం చేసింది చాలులే అంది. మీరు ఏమి అవ్వదనుకుంటున్నారు మీ పిల్లలు మీరు చేసేవి? అనుకోకండి రోయ్. ఇదిగో నా దగ్గరికి ఇలాంటి కేసులు చూసినప్పుడు నాకు అనిపిస్తుంది, దేవా ఒంటరిగా ఉంచిన స్తోత్రం అని. ఇంకేం చేయము, లేకపోతే తెలియక చేసిన పప్పులు కూడా వెనకాల పడిపోతుంటే మీదకి వచ్చేస్తున్నాయి. సరదాగా ఈరోజు నువ్వు ఎక్కడైనా మీ అమ్మ అని చచ్చిపోయావు అనుకో, రేపొద్దు నీ కూతురు నీకే పెట్టద్ది, అప్పుడు మీ నాన్న నిలిపద్ది. అలాంటి తేడా చేయకండి. జాగ్రత్త పడదాం, తల్లిదండ్రులను సన్మానిద్దాం. వాగ్దానంతో కూడిన ఆజ్ఞ అన్నాడు. ఆ వాగ్దానం పొందుకునేటట్లు ఏ వాగ్దానమైనా దేవుని దగ్గర నుంచి పట్టుకోవాలంటే ప్రభువు చెప్పినట్లు, ప్రభు కోరుకున్నట్లు, ప్రభు చూపినట్లు మనం చేయాల్సిందే. ఆ రకంగా చేసి వాగ్దానాలు స్వతంత్రించుకుందాం. ప్రార్థన చేద్దాం, ప్రభుని అడుగుదాం.